అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆ బబుల్ ర్యాప్ ఉంది కదమ్మా, అది కూడా కావాలి. నిన్న మనం లేని దాన్ని పూజిస్తే కర్మ, ఉన్నదాన్ని ఊహిస్తే ఉపాసన, ఆత్మానందాన్ని అనుభవిస్తే జ్ఞానం. కర్మ, ఉపాసన, జ్ఞానం అని మూడింటిని గురించి చెప్పుకుంటున్నాము. లేని దాన్ని పూజిస్తే కర్మ. కర్మ అంటే ఏమిటి అంటే మనం చేసే పనులన్నీ కర్మే, మనం చేసే పూజలన్నీ కర్మే. ఏం పూజ చేసినా కూడా అది కర్మే. ఎందుకంటే అక్కడ నువ్వు పెట్టింది ఫోటో, లేకపోతే పసుపు గౌరమ్మ. నిజంగా అక్కడ దేవుడు లేడు. అక్కడ ఉన్నదేమిటి? అక్కడ ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ని నువ్వు రాముడి బొమ్మ వేస్తే రాముడి పేపర్ అని, హనుమత్ సీతా భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సపరివార సమేత శ్రీరామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. అక్కడ రాముడు లేడు, హనుమంతుడు లేడు, ఎవ్వడు లేడు. కానీ ఎక్కడున్నారంటే వీళ్ళు నీ మనస్సులో ఉన్నారు, అక్కడ లేరు. కానీ నువ్వు పూజ చేసేది ఎక్కడ? అక్కడ. అంటే అక్కడ లేని దాన్ని ఉన్నట్లుగా భావించి నువ్వు చేస్తున్నావంటే దాన్ని కర్మ అన్నారు. అర్థమైందా? మనం చేసే కర్మలు కూడా అవే. అక్కడ లేని దాన్ని, ఎందుకంటే ఉన్నదంతా కూడా ఆదాన ప్రదానాలే. పంచభూతాలకి పాంచభౌతికమైన దేహంతో తీసుకునేటువంటి లావాదేవీలు అవి. నీకు అవేం తెలియటల్లా. నువ్వేమనుకుంటున్నావు? నేను ఒక మనిషిని కదా, నేను ఆ అన్నం తింటున్నాను, నేను ఆ పండు తింటున్నాను, ఆ పండు యొక్క ఆ టేస్ట్ని, ఆ అనుభవాన్ని కూడా నేను ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నావు కదా. అక్కడ నేను అనేవాడు అసలు లేడు. అక్కడ ఎవరున్నారు? పాంచభౌతికమైన ఒక శరీరం ఉంది. అది ఏం తింటోంది? దానికి సంబంధించినటువంటి దాంట్లో జన్యజనక సంబంధం పెట్టుకుని క్రియ జరుగుతోంది. క్రియ అయితే జరుగుతోంది. సంబంధం ఎవరికి ఉంది? ఆ పృథివీ ఆది పంచభూతాలకి అవన్నీ కలిసి ఇంద్రియాలు ఒకటి ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరికీ ఏం సంబంధం ఉంది? జన్యజనక సంబంధం ఉంది. అది తండ్రి, ఇది బిడ్డ, అది తల్లి, ఇది బిడ్డ, అట్లా అటువంటి సంబంధమే ఉంది. ఆ సంబంధం ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న పాపని, అంటే 1 year బేబీని వదలండి అంటే అది పాకుకుంటూ రాగలగాలి. అట్లాంటి పిల్లని అక్కడ వదిలేసి ఒకే రకమైన బట్టలు కట్టి
వాళ్ళ అమ్మతో పాటు ఒక 8 మంది 10 మంది ఆడవాళ్ళని వరుసన కూర్చోబెట్టండి. ఆ పాప పాకుకుంటూ వచ్చి వాళ్ళమ్మ దగ్గరికే పోతుంది. అందరిని ఇట్లా చూస్తుంది. అందరూ ఒక డ్రెస్సే వేయండి మీరు కావాలంటే. కానీ ఆ పాప ఎక్కడికి పోతుంది? ఎట్లా పోయింది? జన్యజనక సంబంధం. అది జన్యజనక సంబంధం అంటే కళ్ళు ఆ వస్తువులనే చూస్తాయి, చెవులు ఆ విషయాన్నే వింటాయి. శబ్దం మనం నేను వింటున్నాను అనుకుంటున్నాం కదా. కర్మ జరుగుతోంది, కర్మ లేని దాన్ని గురించి జరుగుతుంటే నువ్వు దాన్ని అట్లాగే లేని చోట నువ్వు పూజ చేస్తున్నావు. నువ్వు అర్థం చేసుకో, దాన్ని కర్మ అంటున్నావు. లేని దాన్ని పూజిస్తే కర్మ. అర్థమైందా? సెంటెన్స్ అర్థమైంది. ఉన్నదాన్ని ఊహిస్తే ఉపాసన. ఉన్నది ఎక్కడ? ఏమున్నది అంటే అక్కడ సచ్చిత్తులుగా ఉన్నవాడు. నిన్న అనుకున్న మనం కలెక్టరో మరి ఇన్స్పెక్టరో తహసీల్దారో ఎవడో ఉన్నారు కదా, వాడు కాదు అక్కడ ఉంది. అంటే వాడు కాదు అంటే ఆ మనిషియే కాదు కలెక్టర్. వీడు కొన్నాళ్ళకి పోతాడు, ఇంకో కలెక్టర్ వస్తాడు కదా. కాబట్టి నువ్వు ఆ ఫలానా పర్టికులర్ నేమ్ గల కలెక్టరే నాకు చేశాడు అని అనుకుంటున్నావే, అది నువ్వు ఊహిస్తున్నావు. ఆ కలెక్టర్ గారు నాకు బాగా తెలుసండి, ఆయన దగ్గరికి పోతే నాకు పని అయిపోతుంది అంటున్నావు. నీకు తెలిసిన మనిషి కాదు ఆ పని చేస్తున్నది. ఆ పని చేస్తున్నవాడెవడు? ఆ గవర్నమెంట్ సర్వెంట్. ఆ ప్లేస్లో నీకు తెలిసిన వాడున్నా నీకు తెలియని వాడున్నా ఆ పనే చేస్తాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఆ ఉన్నదాన్ని, ఆ ఉన్న వ్యక్తిని నువ్వు ఊహిస్తున్నావు. ఎవరిగా? ఆ గవర్నమెంట్ లాగా ఊహిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఆ వ్యక్తి చేశాడంటున్నావు. ఆ వ్యక్తి కాదు చేస్తున్నది. అది నిన్న చెప్పాడు కదా, ఏ దేవతలను నువ్వు పూజించినా, ఏ దేవతల పేరు మీదైనా వాళ్ళకి చేస్తున్నది నేనే. నువ్వు ఏ డిపార్ట్మెంట్ నుంచి లాభాలు పొందినా ప్రభుత్వం నుంచి నువ్వు పొందినట్టే కదా. అందుకని ఉన్నదాన్ని ఊహిస్తే ఉపాసన. ఉపాసన చేస్తున్నాను అంటావు. ఉపాసన చేస్తున్నాను అంటే నేను హనుమంతుడు దీక్షలు పెడతారు కదా మీరు. ఇప్పుడు ఏమిటి? అయ్యప్ప దీక్ష, శివదీక్ష, సాయి దీక్ష, అమ్మవారు భవానీ దీక్ష, ఇవన్నీ అంటున్నావే. నువ్వు దీక్ష అనే పేరుతో, అది ఉపాసన. ఆ దీక్ష అనే పేరుతో ఎవరిని ఊహిస్తున్నావు? సాయి అనే పేరుతో, అట్లాగే ఈ భవానీ అనే పేరుతో, అయ్యప్ప అనే పేరుతో నువ్వు పరమాత్మనే ఊహిస్తున్నావు. నువ్వు ఊహిస్తుంది వాణ్ణి. అందుకే నువ్వు వాడు ఏం చెప్పావంటే దేవుడు అన్నావు. సాయి దేవుడు. కొంతమందికి సాయి గణపతి గాను ఏదో చూపిస్తాడు, కొంతమందికి దత్తాత్రేయుడు గాను కనపడతాడని ఆ పాటలో ఏదో చూపిస్తాడు కదా. సాయి గణపతి కాలే, సాయి దత్తాత్రేయుడు కాలే. మరి సాయి ఏమైనాడు? సాయి సాయిగానే ఉన్నాడు. సాయి అంటే ఒక మనిషిగా కదా, మనిషిగానే ఉన్నాడు. వాడిలో నువ్వు ఎవరిని ఊహిస్తున్నావు? అది అర్థమైంది కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర రండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు అందరికీ ఎందుకో నవ్వు వస్తుంది నేను వెంకటేశ్వర స్వామిని అనేటప్పటికీ. మీరందరూ భక్తులు కదా, నేను కాదబ్బా. ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజంగా నువ్వు దండం పెడుతున్నది ఎవరికంటే అందులో ఉన్న భగవంతుడికి కదా. ఆ భగవంతుడే వెంకటేశ్వర స్వామి పేరుతో అక్కడ ఉన్నాడు. నువ్వు నిజంగా దండం పెడుతున్నది వాడికి కదా. ఎందుకు వాడికి దండం పెడుతున్నావు అని అనుకోమన్నానంటే, నిజంగా వెంకటేశ్వర స్వామికే నువ్వు దండం పెట్టినట్లయితే తిరుపతికి వెళ్ళి దండం పెడితేనే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టినట్టు, అంతే కదా. కానీ నువ్వు ఇక్కడుండి ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో పెడితే వీడిని కూడా వాడనుకునే దండం పెట్టేస్తున్నావు. అర్థమవుతుందా?
అందుకని ఉన్నదాన్ని ఊహిస్తున్నావు. నువ్వు ఏమని ఊహిస్తున్నావు? ఈ ఉన్నది కాదు, దీంట్లో మరొకటి ఉన్నది అని ఊహిస్తున్నావు. ఉన్నదాన్ని ఊహిస్తే ఉపాసన. ఉపాసన నేను దైవోపాసన చేస్తున్నాను అంటే అది. ఇందాక కర్మ చేసావు, ఇప్పుడు ఉపాసన చేసావు. కర్మకి ఉపాసనకి ఏమిటి తేడా అంటే, కర్మలో ఫిజికల్ కర్మ కనపడుతుంది, ఉపాసనలో మానసిక కర్మ కనపడుతుంది. అంటే మనస్సుతో చేస్తావు వాణ్ణి. ఆత్మానందాన్ని అనుభవిస్తే, అనుభవించడం అంటే ఈ రెండిట్లో నీకు అనుభవం లేదు, అనుభవం రాదు. నువ్వేం చేసినా కడుపు నిండింది అన్న అనుభవము నీకే తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? నీకు కడుపు నిండా ఏదైనా తింటే అప్పుడు కదా నిండింది. నిండింది అని ఎప్పుడు అనిపిస్తుంది చెప్పండి? ఇంకొక ముద్ద తిందామనుకుంటే నాకొద్దబో తింటే అది బయటకు వస్తుంది అన్నప్పుడు నీకు అది నిండింది అని అర్థం. నువ్వు ఎన్ని ఉపాసనలు చేసినా, అయ్యప్ప దీక్ష తీసుకుంటారు, ఈ సంవత్సరం చేసేసారు, వచ్చేసారు, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ చేస్తున్నావు కదా. అంటే ఏమిటి? నీకు గనక కడుపు నిండి ఉంటే నువ్వు మళ్ళీ సంవత్సరం చెయ్యక్కర్లా. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నావు, నీకు ఆ వ్రతంతో నీకు కడుపు నిండి ఉంటే, అంటే కడుపు నిండడం అంటే ఆత్మానందం అనుభవించి ఉంటే, సంతృప్తి కలిగి ఉంటే మళ్ళీ వెళ్ళక్కర్లే కదా. ఇది అలాంటిది కాదు. ఇది ఆత్మానందాన్ని నువ్వు అనుభవిస్తే ఇంకా కావాలి అని అనుకో. అది ఒకసారి నువ్వు దీన్ని అనుభవిస్తే మళ్ళీ చెయ్యాలి. ఉపాసనా కర్మ మళ్ళీ చేస్తాం మనం. చూడండి, ఇది ఇంకా చెయ్యాలి అని. ఎందుకంటే ఇంకా కాస్త ఏమన్నా వేద్దామంటే ఖాళీ లేదు. అంటే ఏమైంది అంటే నువ్వు పూర్ణమైన ఆనందాన్ని అనుభవించావు. అంతకుముందు ఏం చేసావు? లిమిటెడ్ ఆనందం. వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి, అందులో ఖాళీ లేదు, ఎల్లమ లేదు, అందులో సాయి లేడు. సాయిని పూజిస్తే వీళ్ళందరూ లేరు కదా. వరలక్ష్మి వ్రతం చేస్తే మిగిలిన వాళ్ళు లేరు. కేదార్ గౌరీ వ్రతం చేస్తే మిగిలిన వాళ్ళు, లక్ష్మీ వ్రతం లేదు. నీ ఇష్టం. ఏది చేసినా నీకు అసంపూర్ణమైనది కర్మ ఉపాసన. మీకు అర్థమవుతోందా? ఆత్మానందం అనేది అద్వైతంలో ఒకసారి నువ్వు అనుభవిస్తే, మరి మేమందరం అనుభవించాం కదండి, మాకందరికీ సమాధి వచ్చింది. మీకు అందరికీ సమాధి రాలేదు ఆయన, వచ్చిందని మీరు అనుకుంటున్నారు. వచ్చిందని మీరు అనుకుంటే నష్టం ఏమిటో తెలుసునా? ఇంకా ప్రయత్నం చెయ్యరు కదా. కర్మ ఉపాసన మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు చేస్తున్నామంటే, వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ మనకు లేదు. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేశానురా, మరి సాటిస్ఫై అయిపోయినాము, మళ్ళీ రేపు సత్యనారాయణ ఇంకోసారి మళ్ళీ చెయ్యం. అంటే మొదటిసారి చేసింది ఏమిటంటే ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీర్చాడు, మళ్ళీ నీ కోరిక పుట్టింది, మళ్ళీ ఇది అలా పుట్టదు. మళ్ళీ మళ్ళీ కావాలి అని అనిపించదు. మనం అన్నం తింటానురా, పొద్దున్న తింటే మళ్ళీ రాత్రికి మళ్ళీ అన్నం తినాలనిపిస్తోంది కదా. అనిపిస్తోంది, అనిపించట్లేదా? ఇవాళ్ళంతా తినేసాం కదా, మనకు తృప్తిగా మనకు కావాల్సినవన్నీ ఇవాళ తినండి, రేపు మళ్ళీ తినాలనిపిస్తోంది. అంటే ఇప్పుడు నీకు కడుపు నిండినట్ట నిండనట్ట. అప్పుడు నీ నిండడాన్ని ఏమనాలి? తాత్కాలికం అనాలి. నీకు ఒక్కసారి ఆత్మానందం కలిగితే మళ్ళీ మళ్ళీ అది కావాలి అని అనిపించకూడదు. ఎందుకు అనిపించకూడదు అంటే అది నీవే కాబట్టి. నీకన్నా భిన్నమైన దాన్ని నీకు మళ్ళీ పొందాలనిపిస్తుంది. నీవే అయినది ఇంకా పొందక్కర్లా. అందుకని బ్రహ్మ విద్య నేర్చుకుంటే నువ్వు మళ్ళీ ఇంకోటి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తెలిసిందా? అది ఎందుకంటే ఒకసారి ఇంతకుముందు నువ్వు దేవుణ్ణి అన్యంగా భావించావు, నీకంటే వేరున్నాడు, మరి వీడు చేస్తాడో, నాకు వీడు సహాయం చేస్తాడో, వీడు సహాయం చేస్తాడో, నాకు చాలా పెద్ద కష్టం వచ్చిందనుకో, ఈ చిన్న దేవుడు చేయలేడేమో, ఆ దేవుడు చేస్తాడేమో కదా.
ఆ చిన్న దేవుడు పెద్ద దేవుడు అంటే ఏమిటో తెలుసునా మీకు? చిన్న మొక్కులు మొక్కుంటాం, పెద్ద మొక్కులు మొక్కుంటాం. చూడండి, ఒక కొబ్బరికాయ కూడా. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే రోజుల్లో మా ఇంటి దగ్గర నుంచి మేము స్కూల్కి వెళ్ళే దారిలో శివాలయం వస్తుంది. రోడ్డు మీద నుంచే దండం పెట్టుకునే పోతారు స్టూడెంట్స్, అందరు దండం పెట్టుకుంటారు. పరీక్ష తేలిగ్గా రావాలని, ఆ ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలని, ఇట్లాంటివే. పరీక్ష పాస్ అయితే నీకు కొబ్బరికాయ కొడతా. కొబ్బరికాయ కొట్టే శక్తి కూడా వీళ్ళకి లేదు, మళ్ళీ అమ్మని అడిగి డబ్బులు ఇప్పించుకోవాలి కదా. దేవుడికి, చిన్న దేవుడికి చిన్న మొక్కులు. ఇంకో పెద్దదే, ఇంకా 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 మనకు తీర్చవలసింది పెద్దది ఉందనుకో, ఇంకేదన్నా కోరిక చాలా పెద్దదనుకో, అంటే స్కూల్ పిల్లలకు అంతకంటే ఏం పెద్ద కోరికలు ఉండవు కదా. టీచర్ కొట్టకుండా ఉండాలి, అడిగిన ప్రశ్నకి నేను వెంటనే జవాబు చెప్పగలగాలి, లేకపోతే ఆ ప్రశ్న నన్ను అడగకుండా పక్క వాళ్ళని అడిగేసి వదిలేయాలి. అరే చిన్నపిల్లలు ఇవే మొక్కుంటారా కదా, అవే మొక్కుంటారు. కొంచెం పెద్ద కష్టం రాగానే దేవుడికి ఒక్క కొబ్బరికాయ ఇస్తే తీరుతుందా, ఆయన ఒప్పుకోడు కాబట్టి 10 టెంకాయలు కొడతా. ఇంకా లేదంటే కింది నుంచి నడిచేస్తాం. అక్కడి దాకా పోయిన తర్వాత మేమంతా కొండకి నడిచిపోవాలి. ఎందుకు నడిచిపోవాలనుకున్నావు? దేవుడికి చెప్పాడా నడిచి రమ్మని? ఇక్కడి నుంచి కారులో పోతావా? ఇక్కడి నుంచి రైల్లో పోవు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పనికిరాదు కదా. మరి ఇక్కడి నుంచే నడిచిపో, నిజంగా నడిచిపోయేవాడివైతే. కన్వీనియంట్గా మొక్కుంటారు. అంటే బిజినెస్ చేస్తున్నావు దేవుడితో కదా. నిజంగా నువ్వు దేవుడి దగ్గరికి నడిచిపోవాలి అంటే ఇక్కడి నుంచే నడు. అక్కడికి ఎందుకు నడిచావు? ఇక్కడి నుంచి లగ్జరీగా కారు పెట్టుకుని పోతావా? పైగా నువ్వు ఎవరి డబ్బులతో పోతున్నావో తెలుసునా? దేవుడి డబ్బులే. దేవుడికి నువ్వే ప్రతి నెల దాచిపెట్టి కదా, నీ డబ్బులతో నీ కొండకి, అంటే ఆయన తన డబ్బులతో నిన్ను కొండకు పిలిపించుకుంటున్నాడు అన్నమాట కదా. అందుకే కదా నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాతో ఇప్పించుకో. ఏం అన్యాయం రా, ఆయనకేం కర్మ పట్టిందిరా. అంతేనా మన మనస్తత్వం? అది ఆత్మానందం అలాంటిది కాదు. అంటే అది నీవే కాబట్టి, అది నీకు నీవు ఏమీ కోరుకోవు కాబట్టి, నాకు నేనేం కోరుకుంటాను? నేను ఉండాలి అని, బతకాలి అని కోరుకుంటాను. నేను ఉండడమే నా లక్షణం అసలు కదా, బతకడం నా లక్షణం కాదు. అర్థమైందా? ఎందుకు బ్రహ్మ విద్య అంత గొప్పది అంటే ఇందుకు గొప్పది. సరే, అంటే ఇప్పుడు ఏం చేశాం? చివరికి దేవతలందరినీ, నిన్నేమో దేవతలందరూ ఉన్నారని చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఇప్పుడు ఉన్నారనే చెబుతారు, లేదని చెప్పను. ఎందుకంటే ఏది కూడా మన లెవెల్కి సరిపోయేటట్టుగా వేదం చెప్తుంది, కానీ అబద్ధాలు చెప్పదు. వేదంలో అబద్ధం అనేది ఉండదు. మనం అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది. మరి నిన్న స్వర్గాది లోకాలు ఉన్నాయని కదా, లోకం ఉంది కదా, 14 లోకాలు ఉన్నాయి. ఆ 14 లోకాలకి మన కర్మను అనుసరించి సినిమా హాల్లోకి వెళ్ళినట్టుగా మనం వెళతామని, సినిమా హాల్లో ఒకే సినిమా చూస్తాం, డిఫరెంట్ లెవెల్స్లో కూర్చుంటాం మనం. కూర్చోవటం మాత్రం అట్లా కూర్చుంటాం అని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఈ జీవులందరూ స్వర్గంలో భువర్లోకం, సువర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, అట్లా చాలా లోకాలు ఉన్నాయి. 7 లోకాలు. 7 లోకాల్లో మన వాళ్ళు ఎక్కడుంటారో మనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, మన తండ్రి కొంత పుణ్యం చేసి ఉండొచ్చు, మన తాత ఇంకా ఎక్కువ పుణ్యం చేసి ఉండొచ్చు, లేదండి తండ్రి కంటే తాత ఇంకా పెద్దవాడు, అందుకని ఆయన ఎక్కువ చేశాడో తక్కువ చేశాడో మాకు తెలియదు. నీకు తెలియక్కర్లేదు. తాత కంటే ఇంకా ముత్తాత ఇంకా ఎట్లా వాడో, ఎవడి కర్మ ఏమో, ఏ జీవుడికి ఆ జీవుడే కదా. వాడు మన తాత అయి ఉండొచ్చు, మనకి తండ్రి అయి ఉండొచ్చు కదా, చెడ్డవాడు కూడా అయి ఉండొచ్చు, మనకి తెలియదు. ఎవరెవరు ఏ కర్మ చేశారో, అంటే మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో, డబ్బులు అంటే కర్మ, దానికి తగ్గట్టుగా టికెట్లు కొనుక్కొని మనం
ఆ లెవెల్లో ఆ లోకాల్లో ఉంటాం. మనకి ఇక్కడ 1 సంవత్సర కాలం గడిస్తే ఇమీడియట్గా మన పైలోకంలో ఉండే వాళ్ళకి 1 రోజు అవుతుంది. మన పైలోకంలో వాళ్ళకి 1 రోజు అవుతుంది. ఆ పైలోకంలో వాళ్ళకి మనకి 1 రోజు అంటే వాళ్ళకి 1 సంవత్సరం గడిస్తే అంటే మనకి 365 రోజులు గడిస్తే వాడికి 365 రోజులు గడిస్తే అవతల వాడికి 1 రోజు అవుతుంది. మీరు అట్టా లెక్కేసుకోండి. ఈ లెక్క ఎట్లా కరెక్ట్ అండి, మీరు ఎట్లా చూసి చెప్తున్నారు అంటే ఒక దారం తీసుకోమ్మా. నాకు కొత్తగా వీడు జీవుడు కాసేపు అనుకోండి. ఇది మొత్తం బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం ఇట్లా తిరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ తిరుగుతున్నప్పుడు బాగా చూడండి, ఈ సున్నా దీని దగ్గర పెద్ద సర్కిల్ వస్తుంది. నేను మళ్ళీ తిప్పుతా చూడండి. దీని దగ్గర ఎంత సర్కిల్ వస్తుంది? పెద్ద సర్కిల్. దాని తర్వాత ఒక్కొక్కరవ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి సర్కిల్ చిన్నది అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా చిన్నది అవుతుంది. ఇగో చూడండి, ఈ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంతే ఉంటుంది కదా. ఈ బ్రహ్మాండం ఇలా తిరుగుతూ ఉంటే, నేను లయన్స్ క్లబ్లో పాఠం చెప్పినప్పుడు చెప్పాను మీకు. ఇది కఠోపనిషత్తులో. మీరు మర్చిపోతారులేండి, నేను మర్చిపోను కదా. అది చూడండి, మీరు ఇంటికి వెళ్ళి ఏదన్నా ఇట్లా తిప్పుకొని చూడండి, ఒక పూస పెట్టుకొని సర్కిల్స్, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఈ పెద్దది మన సంవత్సరాలు. ఈ సంవత్సరాలు ఈ చివరి 7 ముళ్ళు వేసుకోండి. ఇక్కడ 7 పూసలు పెట్టుకోండి, లేకపోతే ఆ పూసలు కూడా తిరుగుతూ ఉంటాయి. మీకు అర్థమైందా? మీకు అందరికీ తెలిసిందా నాయన? ఆ పై వాళ్ళకు కూడా తెలిసింది, సంతోషం. ఈ చివరి పూస తిరిగేది ఇంత ఇంత, ఇది ఇంత తిరిగేటప్పటికీ ఇది ఇంతే తిరుగుతుంది. ఐడియా ఉందా మీకు? చూడండి, దీన్ని బట్టి ఇక్కడ చాలా కాలం గడిస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఒక చుట్టే తిరిగింది. అర్థమవుతోంది నాయన? ఇది ఒక చుట్టే ఒక్కసారే తిరిగింది. ఇది ఇంత తిరిగితే దీని పక్కది ఇంత తిరుగుతుంది, దీని పక్కది ఇంత తిరుగుతుంది కదా. ఈ చివరిది ఇటువైపు ఊర్ధ్వలోకాలు, ఇటువైపు అధోలోకాలు. సేమ్ మళ్ళీ చూడండి, ఇక్కడ టైం ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా టైం అట్లా ఉంటుంది. మన జీవులు ఎన్నాళ్ళు అక్కడ ఉంటారో అంటే మనకి చాలా సమయం గడుస్తుంది, కానీ వాళ్ళకి ఎంత గడుస్తున్నదో మనకి తెలియదు. మన తండ్రి ఈ 2వ లోకంలో ఉన్నాడేమో, మన తాత లేక మన తండ్రి 4వ లోకంలో ఉన్నాడేమో, ఆయన పుణ్యం మనకు తెలియదు. మనలాంటి జ్ఞానుల్ని కన్నందుకు మరి మన నాన్న ఇంకా పై లోకంలో ఉన్నాడేమో. మరి ఆనందధామానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళకంటే గొప్పవాళ్ళు కదా. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఇంకా అంటే మిమ్మల్ని కనడమే వాళ్ళు చేసిన పుణ్యం. ఒక పనికిమాలిన వాడిని, ప్రపంచానికి నష్టం కలిగించేవాడిని కదా, ఒక దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి ప్రపంచానికి అందించకుండా వాళ్ళు ఎవరిని అందించారు? తన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు వాడు తెలుసుకుంటాడో తెలుసుకోవడో తర్వాత సంగతి, కానీ కదా ఆ స్కూల్లో అన్నా కనీసం చేరాడు, అడ్మిషన్ సంపాదించుకున్నాడు. అటువంటి వాడికి ఏమవుతుందంటే, వాళ్ళు ఏ లోకంలో ఉన్నప్పటికీ ఆ లోకంలో ఆ పుణ్యం అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఇమీడియట్ ఈ లోకంలోనే ఉన్నారు, ఇది వదిలిపెట్టి ఇక్కడికే వచ్చారని అనుకుంటాం మనం. అందుకని సంవత్సరానికి ఒకసారి తద్దినం పెడతాం. తద్దినం సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెడుతున్నాం? మనకి వీళ్ళకి అంటే ఈ లోకంలో ఉన్నా ఇమీడియట్గా మన పైలోకం అంటే ఇట్లా ఊహించుకోండి మీరు. వీడు కిందివాడు, వీడు పైవాడు, వీడు మనం. ఇది మనం ఉన్న చోటు. మనదే తొందరగా అయిపోతుందని మనం అనుకుంటున్నాం. 24 గంటలు ఎంత తొందరగా అయిపోతున్నాయి, చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి
ఇంకా వాళ్ళ సంగతి ఆలోచించండి. 365 రోజులు ఈ జీవరాశులందరూ వస్తున్నారు, మళ్ళీ పోతున్నారు. ఎవరు వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ నమఃశంభవే చ మయూభవే చ నమఃశంకరాయ చ మయస్కరాయ చ నమఃశివాయ చ. 5 5 భూతాలతో ఉన్న పాంచభౌతికమైన శరీరాలు మనవి. శివతరాయ చ, ఇది కాకుండా ఉన్నవాడు ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? నీ లోపలే ఉన్నాడు. వీడు వాడు అంటే 2 ఉన్నారు మనకి. వీడేమో ఈ 5తో ఉన్నవాడు ఈ లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఈ 5 కాకుండా నేను శివతరాయచ అని ఇంకొకడు ఉన్నాడే, ఈ 5 కానివాడు, వాడు తిరగడు. ఇప్పుడు దేవతలు ఉన్నారా, ఇదంతా హంబక్కు అని కొట్టేవాకండి. స్వర్గం ఉంది, దేవతలు ఉన్నారు, అయితే ఉన్నారంటే నువ్వు అద్వైతివి కదా, నువ్వే ఉన్నావు కదా, ఇంకోళ్ళు ఉండరు కదా అని మళ్ళీ అదో క్వశ్చన్. అందుకని నువ్వేం చేయాలంటే ఆ 5తో ఉన్నవాడికి పునరపి జననం పునరపి మరణం. మనం ఎందుకు ఇప్పుడు ఆత్మను తెలుసుకోవాలో అర్థమైందా? అంటే శివతరాయచ, అది కాకుండా వేరేది నువ్వు కదా. మనం మోరు మోస్ట్ అంటాను చూడు. ఇది కాక మోర్ అంటే ఏమిటి? ఇది కాక ఇంకా కొంచెం అధికంగా ఉన్నది. ఈ 5 కాక కదా. శివతరాయ, తర తమ, తమ సూపర్లేటివ్. తర వరకే ఆగారు మన వాళ్ళు. అల్లాహో అక్బర్ అంటారు. అక్బర్ అనేది కూడా అది ఇలాంటి డిగ్రీ కదా. తర తమ ప్రత్యయాలను ఉంటుంది. మోర్ మోస్ట్ అవి. తర అంటే ఇక్కడ మోర్లో ఉన్నాం మనం. అందరికీ అర్థం కాకపోతే అమ్మ మరి ఇంకా నేను ఏం చెప్పాలిరా, కొంచెమన్నా చదువు రాకపోతే అవి తెలియవు. అక్బర్ కూడా అలాంటిదే. వాళ్ళకి తెలియదులే. ఇప్పుడు మనకు ఏమర్థమైందంటే పాంచభౌతికమైన శరీరమే నేను అని అనుకుండేవాడికి, వాడికి పుట్టుక ఉంది, వాడికి పెరుగుదల ఉంది, వాడికి మరణం ఉంది, మరణానంతరం లోకాలు ఉన్నాయి, జన్మలు ఉన్నాయి, జన్మాంతరాలు ఉన్నాయి. లేవనవాకండి. మరి ఎవడికి లేవు? అవి కాకుండా ఎవడైతే ఉన్నాడో వాడికి లేవు. అవి కాకుండా ఉండే కేటగిరీ కొంతమంది, అవి అయిన కేటగిరీ కొంతమంది ఉన్నారా అండి అంటే ఒకడిలోనే ఉన్నారు. నీలోనే వీడు ఉన్నాడు, వాడు ఉన్నాడు. మరి వాడు ఏమైపోయినాడు? వాడిని బ్యాక్గ్రౌండ్కి పంపించావు, వీడిని ఫోర్ ఫ్రంట్కి తెచ్చావు. అరుణ్ గోవిల్ని బ్యాక్గ్రౌండ్కి పంపించాం, ఫోర్ ఫ్రంట్కి రాముడిని తెచ్చాం. అంటే రాముడి కథే నడుస్తూ ఉంటుంది, రామాయణమే నడుస్తూ ఉంటుంది. లేదండి రామాయణం అయిపోయింది అంటే అప్పుడు రాముడిని బ్యాక్గ్రౌండ్కి పంపిస్తాం, ఫోర్ ఫ్రంట్కి అరుణ్ గోవిల్ని పిలుస్తాం. అర్థమైంది కదా. కాబట్టి ఎవరైనా మీతో స్వర్గం లేదు, నరకం లేదు, లోకాలు లేవు, పాపాలు లేవు, పుణ్యాలు లేవు అని మాట్లాడేటట్లయితే లేవు అని అనవాకండి. ఉన్నాయి. ఎవడికి ఉన్నాయి? ఎవడికి నేను దేహం అని అనుకుంటున్నాడో కదా వాడికి ఉన్నాయి. అందుకని వాడి గురించి ఇప్పుడు మాట్లాడదాం మనం. ఎవరిని గురించి మాట్లాడుతున్నాం అంటే దేహం ఉన్నది అన్నవాడిని గురించి. వాడికి దేవతలు, మానవులు ఇద్దరున్నారు. మనుషులు నిమిషులు, అనిమిషులు అని వాళ్ళకి పేరు కదా. నిమిషులు అంటే కన్ను ఆర్పేవాళ్ళు. రెప్ప ఆర్పుతాం మనం. రెప్ప ఆర్పకుండా ఇట్లా చూడలేం. చూడండి, ఎవరైనా ఎంతసేపు చూడగలరు ఇమీడియట్గా? అది నిమిష అంటే రెప్ప ఆర్పడం. అనిమిషులు అంటే రెప్ప ఆర్పకుండా ఉంటారు, కను రెప్ప ఉండదు. వాళ్ళు దేవతలు. వాళ్ళు దేవతలకి అనిమిషులు అని పేరు. ఆ పదాలు మీకు రావు కాబట్టి 1-2 సార్లు పలుకుని అర్థం చేసుకోండి. అది ఎట్లా అంటే ఒకప్పుడు నలదమయంతి
మీరు ఎప్పుడు కూడా కథలన్నీ అట్లా ఊరికే కథల్లాగా చదువుకోకూడదు. కథల్లో ఉండే వాటిని డీకోడ్ చేయటం నేర్చుకోవాలి. వాటిల్లో అంతరార్థం వేరే ఉంటుంది. అందుకని తెలుసుకోండి. దమయంతి నలుడు అని కథ విన్నారు కదా, నల దమయంతులు. ఆ దమయంతి ముందుగానే నలుడిని ఇష్టపడి ఉంటుంది. స్వయంవరం వాళ్ళ కాలంలో స్వయంవరం ఉండేది. ఆ స్వయంవరంలో వాళ్ళందరూ వచ్చి రాజకుమారులు వరుసన కూర్చుంటారు. మన సినిమాల్లో మీరు చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయి చేతికి ఒక పూలమాల ఇస్తారు. ఆ మాల ఆ అమ్మాయి ఇష్టం వచ్చిన వాడికి వేస్తుంది. స్వయంవరం అంటే తనకు తానే వరిస్తుంది. తల్లిదండ్రులు చూడడం, పెళ్లి చేయడం లేదు. ఇప్పట్లాంటి ప్రేమ వివాహం లాంటిది ఒక రకంగా. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ ఆ అమ్మాయే అనుభవించాలి. ఎందుకంటే తనే సెలెక్ట్ చేసుకుంది, తల్లిదండ్రులు తీసుకురాలేదు. ఆ అమ్మాయి ముందే నలుడిని చేసుకోవాలి అని అనుకుంది. నలుడు మహారాజు, చక్రవర్తి, ఆయన్ని చేసుకోవాలని అనుకుంది. కానీ దేవతలు, ఇంద్రుడు వాళ్ళంతా, యముడు, ఇంద్రుడు, నేను చూపించా చూడు, దేవతలు ఉన్నారు. ఎవరికి? అది మర్చిపోవాకండి. మీరు మర్చిపోతే చాలా కష్టం. వాళ్ళు ఏం చేశారంటే ఆ దేవతలందరూ నలుడి దగ్గరికి వచ్చి నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలని అడిగారు. సాధారణంగా రాజు కాబట్టి ఎవరికైనా సహాయం చెయ్యాలి. నేను చెయ్యను అని అనకూడదు, నేను చెయ్యలేను అని అసలు అనకూడదు. చేస్తానన్నాడు. మేమందరం నలుగురం దమయంతిని ఇష్టపడుతున్నాం, ఆ అమ్మాయిని. కాబట్టి మేము ఆ స్వయంవరంలో వచ్చి కూర్చుంటాం. ఆ అమ్మాయి మమ్మల్ని చేసుకునేటట్టుగా నువ్వు చెయ్యి. వీడు ఎట్లా చేస్తాడు? వీడు ఇష్టపడ్డ పిల్ల, అర్థమైందా మీకు? కానీ వాళ్ళకి మాట ఇచ్చాడు. వాళ్ళందరూ ఎట్లా వస్తారంటే నలుడిలాగానే వస్తారు. నలుడి వేషం. దేవతలు కదా కామరూపులు వాళ్ళు. రాక్షసులకి దేవతలకి కామరూపం ఉంటుంది. మరణించేటప్పుడు మళ్ళీ వాళ్ళ అసలు రూపం వస్తుంది. వాళ్ళ ప్రాణం పోయేటప్పుడు మాత్రం అసలు రూపం వస్తుంది. మారీచుడు అట్లాగే కదా. కథలన్నీ అట్లా చదువుకోవాలి మీరు. వీళ్ళందరూ 5గురు నలుళ్ళు వచ్చి కూర్చున్నారు. స్వయంవర మంటపంలో దమయంతికి పూలమాలు ఇచ్చారు. ఈమె నలుణ్ణి ఎలా కనుక్కోవాలి? అప్పుడు ఆమె గుర్తు వస్తుంది, దేవతలకి రెప్పపాటు ఉండదు అని. వరుసన వాళ్ళని చూస్తుంది. నలుగురు కళ్ళు పెట్టుకొని ఇట్లా చూస్తున్నారు. నలుడు మాత్రం కళ్ళు ఆర్పుకుంటున్నాడు, ఎందుకంటే వీడు మనిషి. వీడికి మాల వేసేస్తుంది. ఎట్లా మాల వేసింది? నలుడు ఏమన్నా సైగ చేశాడా? ఏం సైగ చేయలే. అట్లా మోసం చెయ్యడు, రాజు కదా. కాబట్టి దేవతలకి రెప్పపాటు ఉండదు. మీరు దేవతలే లేరని చెప్తున్నారండి, మళ్ళీ దేవతల కథ చెప్తున్నారు అంటే చెప్పాను నేను ముందే మీకు. ఈ కేటగిరీ వాళ్ళకి లోకాలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి, కర్మానుభవం ఉంది, యముడు దాంట్లో వేయించడం ఉంది. మనం దాంట్లో చూసి అపరిచితులు సినిమా చూడలే, మనం ఏమేం తప్పులు చేశామో. ఎందుకంటే ఎవడు చచ్చిపోతాడో వాడు యమలోకానికి పోతాడు. యమలోకానికి పోగానే మన బ్లాక్ బాక్స్ తీసి రెడీగా పెడతాడు వాడు. బ్లాక్ బాక్స్ అని ఎందుకన్నామంటే అది నిప్పుతో కాలదు, నీళ్లతో తడవదు, గాలితో ఎండదు. అది మాత్రం అలాగే ఉంటుంది. జీవుడు మామూలుగా నేను చేయలేదని అంటాం, వీడికి బాగా అలవాటు. నేనేం చేయలేదని అనేస్తాడు. నేనేం చేయలేదంటే వాడేం ఊరుకోడు. మన అది డిస్ప్లే చేస్తాడు, వాడు ఏం చెయ్యడు. అవును రా నాయన నువ్వేం చేయలేదు, ఇదిగో ఒకసారి ఈ ఫిలిం చూడు అంటాడు. ఆ ఫిలింలో వీడు చేసినవన్నీ కనపడతాయి. అది దేవతల కథ. దేవతలు మానవులు, మనం మనుషులం, మన కింద వాళ్ళు రాక్షసులు కదా. అందుకని వాళ్ళని అనిమిషులు అన్నారు, వీళ్ళని నిమిషులు అన్నారు. నిమిషులు అంటే రాక్షసులు. మనకు రెండు ఎందుకంటే మనం కన్ను తెరిచి ఉండగలం, మనం మూసి ఉండగలం. అది అర్థమవుతుందా? కన్ను మూసిన వాళ్ళు అంటే అజ్ఞానులు, కన్ను తెరిచిన వాళ్ళంటే జ్ఞానులు. మనం హాఫ్ నాలెడ్జ్, అది హాఫ్, ఇది హాఫ్. అందుకే మనకే ప్రమోషన్ కానీ రివర్షన్ కానీ అధికారం మనకుంది.
వాళ్ళకి పర్మనెన్సీ, వాడు అందులోనే పడి ఉండాలి, వీడు ఇందులోనే పడి ఉండాలి. అందుకే రాక్షసులు చూడండి, మరణం లేనిది నాకు ప్రసాదించమని తపస్సులు చేస్తారు. రాక్షసులందరూ ఎట్లా తపస్సు చేస్తారు? దేవుడు ప్రత్యక్షమైతే బ్రహ్మదేవుడు మాకు చావు లేని స్థితి ఇవ్వమంటాడు కదా. చావు లేని స్థితి వాడికి ఇవ్వాలి ఒకడు, మనకి మనమే సంపాదించుకోగలం. అది గ్రేట్నెస్. బ్రహ్మ విద్య మామూలుది కాదురా. మనందరం ఎంతో పుణ్యం చేసుకుంటే అసలు ఇటువైపుకి ఇదేం కథ కాదు కదా. ఒక కథ అయితే కొంత చెప్తే అయిపోతుంది, పీడా పోయింది అనుకోవచ్చు. ఇది కథ కాదమ్మా. నీ గురించి నీకు ఎంత చెప్పినా చాలా ఉంది. వినండి, దేవతలు, మనుష్యులు. ఇప్పుడు రాక్షసుల దగ్గరికి పోవద్దు. మీకు రాక్షసుల గురించి చెప్తే దేవతలు అర్థమవుతారని చెప్పా కదా. వీళ్ళకి వాళ్ళకి ఏమిటి తేడా అంటే వాళ్ళు వీళ్ళు ఒకలాగే ఉంటారు. చందమామ కథల్లో అయితే ఏం చేస్తారంటే రాక్షసులకి 2 కూరలు పెట్టి కదా, కొమ్ములు కూడా పెడతారు కదా, కొమ్ములు పెడతారు. దేవతలకి ఆ జుట్టంతా ఇట్లా విరబోసి ఇట్లా ఇట్లా రింగులు రింగులు. చందమామ కథలు చూడండి, చిన్న పుస్తకాల్లో ఉంటాయి. సరే, వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళంటే యజమాని గోవు వంటి వాళ్ళంట. యజమాని అంటే ఒక 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 జంతువు, దాని యజమాని అంటే వాడికి దీనికి ఉండే రిలేషన్షిప్. యజమానికి వాడి ఇంట్లో పెంపుడు జంతువురా. పెంపుడు జంతువుకి యజమానికి ఏమి రిలేషన్షిప్ ఉంటుందో ఆ రిలేషన్షిప్ ఉంటుంది. ఎవరికి? దేవతలకి, మనుషులకి, మనకి. గడ్డి వేస్తే పాలిస్తుంది ఆవు. నువ్వు పూజిస్తే దేవతలు వర్షాలు కురిపిస్తారు కదా. మనం పూజిస్తే వర్షాలు కురిపిస్తారు, పంటలు పండిస్తారు. వాళ్ళు వర్షం కురవకపోతే మనకు పంట లేదు, వాళ్ళు ఎండ కాయకపోతే మనకు కాయగూరలు లేవు. ఫోటోసింథసిస్ జరిగితే కదా మనకు వచ్చేది. ఆకులు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఫుడ్ అంతా అది ఎట్లా స్టోర్ చేసుకుంటోంది? ఇదంతా దేవతల వల్లనే అవుతుంది. దేవతలంటే ఎవరు? ఆ 5. ఎవరు 5? పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం. పృథ్వీ అనేది ఒక గ్రహం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. పృథ్వీ అనేది మ్యాటరు, ఎనర్జీ 2. భూదేవి, భూమి, వాయుదేవుడు, గాలి. అట్లా ప్రతి దాంట్లో సత్తు చిత్తర్రా, మీకు బాగా తెలుసు. వాళ్ళిద్దరు ఉంటారు. అందుకే నిన్న భవాయ దేవాయ భవస్య దేవస్య పత్ని ఇద్దరిని పెట్టాం, భార్యాభర్తల్ని ఇద్దరిని పూజించాం. పూజించకుండా లేం. అవును కదా. నువ్వు పూజిస్తే అంటే పూలేసి టెంకాయలు కొట్టి అవి ఆ పూజ కాదు. నువ్వు చేస్తే అవి ఇస్తారు. నువ్వు విత్తనం వేస్తే భూమి బొక్క మొలిపిస్తుంది. నువ్వు విత్తనం వేయకపోతే అది పూజించడం అంటే, పూజ చేయటం కాదు. అందుకే ఆవుకు గడ్డి వేస్తే ఆవు పాలిస్తుంది. అట్లా యజ్ఞయాగాలు చేసి మనం పూజ చేయటం అంటే చెప్తున్నాడు. యజ్ఞము యాగము అని చేస్తాం కదా, ఆ యజ్ఞయాగాదులు చేసి పూజ చేసి దేవతలకు హవిస్సులు సమర్పిస్తావు. హవిర్భాగం అంటాం దాన్ని. అందులో వాళ్ళకి రేషియో ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఇంత నిష్పత్తిలో వాళ్ళు పంచుకోవాలి కదా. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదన్నమమ, ఇది ఇంద్రుడికే ఇస్తున్నాను, ఇది నాకు కాదు. ప్రతి దాంట్లో ఇది నీకే ఇస్తున్నాను. యమాయ స్వాహ, యమాయ ఇదన్నమమ. స్వాహ అని దేవతలకి, స్వధ అని పితృదేవతలకి చెప్తారు. వాళ్ళకి నేను ఇది ఇస్తున్నాను అని చెప్తావు. ఇదన్నమమ, ఇది నాది కాదు, ఇప్పటి నుంచి ఇది నాది కాదు. దాన్ని హవిస్సు అంటారు. ఆ హవిర్భాగాన్ని నిన్న ఎవరికో ఒక పిల్లకి హవిష అని పేరు పెట్టుకున్నారు. హవిష అంటే అగ్ని, నిప్పు అంటే నిప్పు లాంటిది అని ఒక అర్థము. నిప్పులాగా కాలుస్తుంది, ఎక్కడికి పోతే అక్కడ
అంటబెడుతుంది. మరి మీ ఇష్టం. ఏమే ఎట్లా పెట్టుకుంటారో, గూగుల్లో ఏం వెతుకుతారో వాళ్ళకి గాడెస్ లక్ష్మి అని రాస్తాడు వాడు అక్కడ. ఓరి నీ దుంపదేగా. ఆ గూగుల్ వాడిని ఏమనాలో నాకు తెలియటలే. అన్ని గాడెస్ లక్ష్మి, గాడ్ శివ, గాడ్ విష్ణు, ఏ పేరు పెడతాడు. సంస్కృత పదాలన్నీ తెలియకపోతే తెలియదని ఊరుకోవాలి. అందుకే చెప్పాను నేను, అమ్మ ఆ పదానికి అర్థం అది. అందుకే హవిర్భాగం అంటారు. హవిర్భాగం అంటే నిప్పులో వేసినటువంటి ఆ భాగాన్ని ఆ దేవతలు తీసుకుంటారు. ఆ హవిస్సును తీసుకువెళ్ళే పోస్ట్ మ్యాన్ అగ్ని. అగ్నిదేవుడు ఏం చేస్తున్నాడు అంటే పోస్ట్ మ్యాన్ పనిచేస్తాడు. ఎవడికి మనం ఇచ్చామో దాన్ని వాడికే తీసుకెళ్ళి ఇస్తాడు, ఇంకొకడికి ఇవ్వడు. తను తీసుకోడు. కొద్దిగా కొద్దిగా నేను తీసేసుకొని మిగిలింది వాడికి ఇద్దాంలే, మంచి చేతికే ఇచ్చారు కదా. ఒక 10 మామిడి పళ్ళు ఇచ్చి ఫలానా వాడికి ఇచ్చిరారా అంటే ఒక 2 మామిడి పళ్ళు నేను తీసేసుకొని కదా. అది మనం చేస్తాం, మనుషులు చేస్తాం. దేవతలు ఆ పని చేయరు. అగ్నిదేవుడు కదా, ఆగ్నేయ దిక్కుకు అధిపతి చెప్పుకున్నాం కదా నిన్న. అందుకే దాని కంటిన్యూషన్ చెప్తానన్నాను. జాగ్రత్తగా వినండిరా, మీకు చాలా తెలుస్తాయి. ఆ హవిస్సును తీసుకెళ్లే పోస్ట్ మ్యాన్ అగ్ని హవిర్భాగాన్ని తీసుకుని వాళ్ళు నీ కోరికను తీరుస్తారు. నువ్వు వాళ్ళకి ఇస్తూ ఉంటావు. అది భగవద్గీతలో కూడా అదే అన్నాడు. ఏ దేవతల్ని మనుషులు పూజిస్తారు వాళ్ళు మాకు ఇస్తారు. వేదం చదువుకోని వాడికి భాగవతం అలాంటి కథలే చెప్తుంది. భాగవతం అంతా ఇదే చెప్తుంది, అయితే కథగా చెప్తుంది. మీకు కథని డీకోడ్ చేసుకుంటే మీకు అదే తెలుస్తుంది. మీకు చాలా చోట్ల డీకోడ్ చేసి చూపిస్తాను, మీకు చూడండి. అది అలవాటైతే మీకు మీరే చేసుకుంటారు. ఇది ఎట్లాంటిదంటే ఒక షాపు వాడు అంగట్లో వస్తువులన్నీ పెట్టుకుంటాడు. షాపు వాడు చింతపండు, ఉప్పు, మిరపకాయలు అన్నీ పెట్టుకుంటాడు, ఆవాలు, జీలకర్ర అన్నీ పెట్టుకుంటాడు. నీకు ఏది కావాలో నువ్వు వెళతావు, దానికి తగిన మూల్యం చెల్లిస్తావు, అది కొనుక్కుంటావు. ఈ దేవతలందరూ అలాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. ఏ కోరిక నీకు కావాలో అది తీరుస్తారు. అర్థమైందా? షాపు అంగడి అంటే అందుకు. షాపులో అన్నీ ఉంటాయి. అందుకని వెంకటేశ్వర స్వామిని మీరు ఏదైనా అడగచ్చు. అందరూ ఒకటే అడుగుతున్నారా? ఎన్ని కోరికలు కోరుతున్నారు కదా. అందరి కోరికలు తీర్చడానికి ఆయన దగ్గర ఉన్నాయి. మరే ఇది నాకు నాకు నా నా ఇలాకా కాదు, ఇంకోటి ఇలాకా పో అని అండు. ఎందుకని? మా అంగట్లో ఇవి లేవు అని అంటే ఆ అంగడికే అవమానం కదా. అంగట్లో అన్ని వస్తువులు పెట్టుకోవాలి. ఎవడు కొనేవాడు వస్తే వాడు కొనుక్కుంటాడు, కొనేవాడు రాకపోతే వస్తువులు అంగట్లో ఉంటాయి. అట్లా ఈ దేవతలందరూ అట్లాంటి వాళ్ళు. అంటే షాప్ కీపర్లు, మనం అందరం కస్టమర్లం. ఏమేగా నవ్వొస్తున్నదా? అంతే కదరా. మీరు ఏం చేస్తున్నారా? ఆలోచించండి రా. దేవుళ్ళని ఏమడుగుతున్నారా? అంతే. మరి షాప్కి వెళ్ళి ఏమడుగుతావురా? నీకు ఉప్పు అవసరం అయితే ఉప్పు అడుగుతావు, పప్పు అవసరం అయితే పప్పు అడుగుతావు కదా. వాడు ఇస్తాడు, తెచ్చుకుంటున్నావు. దానికి తగ్గ మూల్యం చెల్లించమంటున్నాడు. వీడి దానికి తగ్గ మూల్యం నువ్వు కర్మ చేయటము, ఉపాసన చేయటము, అది అంతే. సింపుల్. అద్వైతికి అన్నీ సింపులే, మామూలు వాడికి చాలా కష్టం. మరి ఈ మాట మీరు చెప్తున్నారా అండి? భగవద్గీత కూడా చెప్పింది. భగవద్గీత చెప్పింది ఏం చెప్పిందంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే. జ్ఞానంతో సమానమైనటువంటిది, పవిత్రమైనటువంటిది ఇంకా ఒక్కటి లేదుట. నహి జ్ఞానేన సదృశం, కావాలంటే భగవద్గీత వెతుక్కోండి. నహి జ్ఞానేన సదృశం, దాంతో సమానమైంది. సదృశం అంటే దాంతో సమానమైంది, పవిత్రమైంది. ఇహం, ఈ లోకంలో మరొకటి లేదు. మరి ఈ లోకంలో ఏముంది? దేవతల అంగళ్ళు ఉన్నాయి. అంగడి అన్న తర్వాత వెంకటేశ్వర స్వామి అంగడి పెట్టుకోవచ్చు.
కనకదుర్గ అంగడి పెట్టుకోవచ్చు, ఎల్లమ్మ కూడా, పుల్లమ్మ కూడా, పోచమ్మ కూడా, ఎవరైనా తలా ఓ అంగడి పెట్టేసుకోవచ్చు. ఎవరికి అంగట్లో అరే అందరూ ఒక అంగడికే పోయి కొనుక్కోవాలనుందా? ఎవరికి ఇష్టమైన అంగడికి వాడు పోతాడు. ఎవడు ఈజీగా ఇస్తాడు అదే కదా, తెలిసిన షాప్కి ఎక్కువ పోతాడు, వాడు ఎక్కువ మోసం చేస్తాడని కదా. తెలిసిన షాప్కి ఎక్కువ పోతాడో వాడు బాకీ అరువు ఇస్తాడని పోతాడు. అరువు ఇవ్వడం ఏంటో తెలిసినా, దేవుడికి ఇప్పుడు మొక్కి ఆ కోరిక తీరిన తర్వాత ఇంకో సంవత్సరానికో ఇప్పుడు కాదులే, వెంకటేశ్వర సత్యనారాయణ స్వామి కథలో చెప్తాడు కదా, నామకరణం అప్పుడు వద్దు, మళ్ళీ పెళ్ళెప్పుడు చేద్దాం, పెళ్ళెప్పుడు రావద్దు, అది అమ్మ. తెలిసిన షాపు వాడు ఎందుకు అంటే ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు లేకపోతే వాడు అప్పు కూడా ఇస్తాడు. అప్పు మళ్ళీ తీర్చకపోతే రేపు మళ్ళీ ఇంటి మీదకి వస్తాడు. వాడు వస్తాడా రాడా? అందుకే కదా వెంకటేశ్వర సత్యనారాయణ స్వామి అన్ని కష్టాలు కలిగించాడు వాడికి. నావనే ముంచి పారేశాడు కదా. దేవుడు ఎట్లా ముంచుతాడట్రా కదా. దేవుడికి అట్లా కోపం వచ్చి శాపాలు పెడతాడా? నీ పడవలో అంతా ఆకులు అరములే ఉన్నాయి పో అంటాడా? వాడి రత్నాలన్నీ కాజేసి దేవుడు అట్లా చెయ్యడు. నీకు ఈ కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వాడు అట్లా చెప్తున్నాడు. చూడండి, జ్ఞానయజ్ఞం అంటే మరి జ్ఞానయజ్ఞం ఎట్లా చెయ్యాలి? జ్ఞానయజ్ఞం చేయమన్నాడు కదా, జ్ఞానేన సదృశ్యం ఇంకొకటి లేదన్నాడు. ఇది ఎట్లా చేయాలంటే అన్యోన్యం తత్కథనం. ఇప్పుడు మనం జ్ఞానయజ్ఞమే చేస్తున్నాం. అన్యోన్యం తత్కథనం, తచ్చింతనం, తత్ప్రబోధనం. దాన్ని గురించే ఒకళ్ళొకళ్ళు చెప్పుకోండి, ఒకళ్ళొకళ్ళు దాని గురించే ఆలోచించండి కదా. దాన్నే మరొకడికి ప్రబోధం చెయ్యండి. అది జ్ఞానయజ్ఞం. ఇప్పుడు మనం చేస్తున్నది జ్ఞానయజ్ఞం. యజ్ఞం అంటే ఏమిటి? మన చేతిలో పదార్థాన్ని హోమగుండంలో వేయాలి. ఆ హోమగుండంలో వాడు తీసుకెళ్ళి ఎవరెవరికి ఇవ్వాలో వాడికి ఇస్తాడు. ఇప్పుడు శబ్దం అనేటువంటి పేరుతో నా నోట్లో నుంచి ఒక శబ్దం బయటకు వస్తోంది. అది మీ హోమగుండంలో, మీ చెవి అనే గుండంలో పడుతోంది. మీ లోపల అగ్ని ఉంది. అది తీసుకెళ్ళి అర్థం చేసుకుండే మనస్సు దగ్గరికి తీసుకెళ్ళి దానికి అందిస్తోంది. శబ్దం ఊరికే పోవటంలే, ఇది యజ్ఞం. ఇప్పుడు మనం చేస్తున్నది యజ్ఞం. మీకు అర్థమవుతున్నదా? నేను పదే పదే అడుగుతాను. అంటే పోస్ట్ మ్యాన్ మీకు రెగ్యులర్గా పోస్ట్ మ్యాన్ ఎవడు? చెవి తీసుకొచ్చి నీకు అందించాడా? అర్థం కాలేదు అంటే ఇంకా టపాలు రాలే, ఇంకా రాదు. అది వెంటనే అందించాలి. అగ్నిదేవుడు వెంటనే అందిస్తాడు, తర్వాత అందించడు. ఇది యజ్ఞం. చూడండి, శబ్దం అనేటువంటి హోమద్రవ్యాలను, అందుకేరా ఇది చదువుకుంటే మీకు తెలియదు నాయన, ఇది మళ్ళీ గురుముఖత వినాలి. అందుకే వినకపోతే తెలియదు. శబ్దం అనేటువంటి హోమద్రవ్యాలను చెవి అనే అగ్నిగుండంలో ఆహుతులు వేయి. విన్నవాళ్ళు దాన్నే మనస్సులో మధించుకుంటారు. కాకి జన్మ నుంచి నీకు అలవాటైంది. కాకి జన్మ ఎత్తి మనం ఈ జన్మలకు వచ్చాం. మనం ఈ జన్మలకు వచ్చామని మాట్లాడుతున్నది అది మర్చిపోవాకండి కదా. మనం ఇప్పుడు శరీరాలుగానే పాంచభౌతికమైన శరీరాలుగా మాట్లాడుతున్నాం, మనుషులుగా మాట్లాడుతున్నాం, జీవులుగా మాట్లాడుతున్నాం. కాకి జన్మ నుంచి మనకు ఏమలవాడు? ఒక్కొక్క జన్మ నుంచి మనం ఒక్కొక్క సంస్కారం నేర్చుకొని వచ్చాం. కాకి సంస్కారం ఏమిటి అంటే, కొన్ని మెతుకులు అక్కడ కనపడితే, మెతుకులో గింజలో బియ్యమో కనపడ్డాయి అనుకో, గప్చిప్గా ఆ గింజ తన నోట్లో పెట్టుకుని వెళ్ళిపోదు. 10 మంది కాకుల్ని పిలుస్తుంది. ఆ సంస్కారం మనకి కాకి జన్మ నుంచి మన దగ్గర వచ్చింది. ఆ సంస్కారం మన దగ్గర రావడం అంటే చెప్పా కదా, కుండలో కళ్ళు పోస్తే గోదావరి నీళ్ళు ఉన్నప్పటికీ కళ్ళు వాసన కూడా ఉంటుంది, ఆముదం పోస్తే జిడ్డు వాసన కూడా ఉంటుంది. అట్లా కాకి సంస్కారం మనలో ఉంది. మనం ఏం చేస్తామంటే, మనకి ఏదన్నా ఒక విషయం తెలిస్తే
మన వరకు దాచిపెట్టుకోం, ఎవడో ఒకడికి చెప్పాలి. అది మన కథ. కాకి జన్మ నుంచే నీకు అలవాటైన గుణం 4 మెతుకులను చూస్తే మిగిలిన కాకులను పిలవడం. గురువు దగ్గర నువ్వు విన్నదాన్ని నీవు విని లోపల గుండంలోకి చేరింది, నీ మనస్సు అనే గుండంలోకి. ఇంకొకరికి చెప్పేదాకా నువ్వు ఊరుకోవు. పెద్దలు ఈ స్వభావాన్ని ఏమన్నారంటే నోట్లో నువ్వు గింజ నానదు అన్నారు. మన నోట్లో నువ్వుల గింజ వేసుకుంటే, నువ్వులు ఉంటాయి, నువ్వులు అంటే చిన్న గింజ, అది నోట్లో వేసుకుంటే అది నానే లోపల ఎవడికొకడికి చెప్పేయాలి. మనకు తెలిసిన విషయాన్ని అది ఎక్కడి నుంచి వచ్చిందంటే కాకి దగ్గర నుంచి వచ్చిందట మనకు ఆ సంస్కారం. మనం చీమ కూడా అయినాం. చీమకి ఏ సంస్కారం వచ్చిందో తెలుసునా? నీకేం తెలిస్తే దాన్ని ఇంకొకటికి చెప్పాలి. చీమ చూడండి, ఇట్లా వెళుతూ ఉంటాయి చీమల్ని చూడండి మీరు. చీమల పోతుంది, ఇది పోతూ పోతూ దీన్ని ఇట్లా ఇట్లా టచ్ చేసి పోతుంది. ఇది కూడా దీని వెంటబడి దీనితో వస్తుంటుంది కదా. తగలకుండా పోదు, పక్క నుంచి పోవచ్చు కదా, పోదు దాన్ని. అట్లా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క సంస్కారం మన వెంట వచ్చింది. ఈ సంస్కారాలన్నీ ఇప్పుడు మనుష్యులమైన తర్వాత బయటపడుతున్నాయి. ఒక్కొక్క గుణాలు, అవి సంస్కారాలు అంటారు. ఇప్పుడు నువ్వు మన సంస్కారం ఏం చేయమంటున్నాడు? జ్ఞానయజ్ఞం చేయమన్నాడు కదా నిన్ను. నీ గురువుగారు పాఠం చెప్తున్నప్పుడు నీ చెవిలో ఏది పడిందో, చెవి అనే హోమగుండంలో నుంచి నీ లోపలికి వెళ్ళి మనస్సుకు చేరి అర్థం చేయిస్తోంది కదా. ఒక్కసారి అర్థమైంది ఇంకా పోదు. అంటే ఇప్పుడు తపాల ఎప్పుడు ఉంటుంది, అది రీచ్ అయ్యే వరకు తిరుగుతుంది, తర్వాత ఎవరికో ఒకటి చేరిన తర్వాత వాడి దగ్గర ఉండిపోతుంది. అట్లా నీ మనస్సు దగ్గర ఉంటుంది ఈ విషయాలు. అందుకని నీకు అర్థం అవ్వడం ముఖ్యం. ఊరికే విన్నాను అంటే వింటే లాభం లేదు. ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానం అవసాదయే. ఆ విన్నదాన్ని వాడినే ఉద్ధరించుకోవాలి. ఎలా ఉద్ధరించుకోవాలి అంటావేమో, విని అంతటా ఊరుకోవాకు. సాధన అంటే ఏమిటో చెప్తున్నాడు. ఏం చెయ్యాలిరా నీవు అంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని. తనను అందరినీ తనలోనూ చూడగలగాలి. అందరినీ వీడిని నాలో పెట్టుకుంటే బొమ్మలు పెట్టుకోగలను, కానీ వాడు నాలోకలికి రాడు, వాడు అక్కడే ఉంటాడు. మరి వాడిని నాలోకి ఎట్లా తెచ్చుకోవాలి? వాడు సచ్చిత్తులని నేను చూడగలిగితే, నేను సచ్చిత్తులే కాబట్టి వాడు నాలోకి రాకర్లే, అక్కడున్నా వాడు నావాడే, నేనే. అర్థమైందా? అద్వైతం తెలిస్తే ఏమిటి లాభం? నీకంటా భిన్నంగా ఇంకొకడు ఉండడు. అందుకని ఏం తెలుసుకోవాలి అని చెప్తుంటే పరమాత్మ చెప్తున్నాడు, సర్వభూతస్థం ఆత్మానం. అన్ని ప్రాణులలో నిన్ను, సర్వభూతాని చ ఆత్మని, సర్వ ప్రాణులను నీ లోపల, నీవు వాళ్ళందరిలో, వాళ్ళు నీ లోపల. ఎట్లొస్తారు చెప్పండి? వాడి కులం వేరు, నా కులం వేరు, వాడి రూపం వేరు, నా రూపం వేరు, వాడి వ్యక్తిత్వం వేరు, నా వ్యక్తిత్వం వేరు. ఇవన్నీ కలవడానికి వీల్లేదు. మరి ఏం కలవచ్చు? సచ్చిత్తులు కలవచ్చు. నేను సచ్చిత్తులు అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అద్వైతం వింటేనే నీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఎంతవరకు తెలియాలి? నీకు ఈ థాట్ వచ్చే వరకు తెలియాలి. అంతేకాని నాకు సమాధి వచ్చిందండి, వాళ్ళు ఎవరో చెప్పారు, సావిత్రమ్మ గారు నాకు సమాధి వచ్చిందని చెప్పేశారు, నాకు వచ్చేసింది, అయిపోయింది. ఏమైపోయింది? నీకు ఇది తెలిసిందా? సమాధి అనేటువంటి ఒక దాన్ని మాసరిస్తామని చెప్పారు. ఆ మాసర్ని పట్టుకుని నువ్వు ఆ పదార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు తిను. అర్థమైందా? నువ్వు తింటే 10 మందికి పెట్టగలవు. నీకు ఫైనల్గా తెలియవలసింది ఏమిటి? సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. సర్వభూతములలో నిన్ను, నీలో సర్వభూతములను చూడు. ఉపాసించడం కాదు. శ్రీకృష్ణుడు గోపకులు ఇంద్రయాగాన్ని చేయదలుచుకుంటే, భాగవతం విన్నారు కదా, గోపకులందరూ ఏమనుకున్నా, ఇంద్రుని గురించి పూజించాలి, మనకు వర్షాలు వస్తాయి, పంటలు పండుతాయి అని అనుకున్నారు.
నాగలి పెట్టి దున్నే పండగ ఒకటి వస్తుంది. ఆ నాగలి దున్నినప్పుడే నాగలి చాలులో రాజు ముందు దున్నుతాడు, ఒక భూమిని దున్ని ఆ దాంట్లో పంట వేస్తాడు. ఆ దున్నుతున్నప్పుడే సీత దొరికింది, నాగలి చాలులో దొరికింది. జనక మహారాజు నాగలి ఎందుకు దున్నాడు? ఆ రైతు కదా దున్నాలి అంటే, ఆ పండగ రోజు రాజే నాగలి బట్టి స్వయంగా దున్నుతాడు. ఆ దున్నినప్పుడే సీత దొరికింది. అట్లా రైతులందరూ కూడా పొలాన్ని దున్నుకుని విత్తనాలు వేసుకుంటే వర్షం కురిపిస్తాడు. అందుకని ఇంద్రయాగం అని చేస్తారు, ఇంద్రుణ్ణి పూజిస్తారు. ఇంద్రుణ్ణి పూజిస్తే ఆయన వరుణుడి ద్వారా మేఘాలని పంపించి కదా వర్షాన్ని కురిపిస్తాడు కదా. మేఘనాథుడు అని ఇంద్రుడు కొడుకు. మేఘనాథుడు అదెంత సింబాలిక్గా మీకు కథలు చెప్పారా? అసలు కథలు అవి కావు, తెలిస్తే అర్థమవుతుంది. యజ్ఞాన్ని చేద్దామని అనుకుంటే కృష్ణుడు ఏం చెప్పాడంటే, మీరు ఇంద్రుని గురించి యజ్ఞం చెయ్యక్కర్లేదు, మన దగ్గర ఈ గోవర్ధన పర్వతం ఉంది, ఈ పర్వతానికి పూజ చేయండి అన్నాడు. అంటే కృష్ణుడు ఉద్దేశం అంటే పర్వతం సచ్చిత్తుడు. వాళ్ళకి ఏం చెప్దామనుకున్నాడు అంటే, వాళ్ళకి అద్వైతం చెబుతాడు, జ్ఞానం చెబుదాం అనుకున్నాడు. వాళ్ళేమో మనుషులు, మామూలు మనుషులు, అందుకని వాళ్ళు ఇంద్రుడికి పూజ చేయాలనుకున్నారు. మీరు ఇంద్రుడికి పూజ చేయక్కర్లేదు, దేవతలకు పూజ చేయక్కర్లేదు, ఈ గోవర్ధన పర్వతానికి పూజ చేయండి అని అన్నాడు కృష్ణుడు. జడమైన పర్వతంలో సచ్చిత్తులను చూడమని కృష్ణుడు ఉద్దేశం. వాళ్ళకందరికీ ఈ పూజ నిజం కాదు, ఉపాసన కరెక్ట్ కాదు, జ్ఞానం కరెక్టు, కాబట్టి మీకు అందరికీ జ్ఞానం కలిగించాలి. పాపం మొదటి నుంచి ప్రయత్నించాడు. వాళ్ళ అమ్మకి మట్టి తిన్నవంటేనే నోట్లోనే సమస్త విశ్వాన్ని చూపించాడు కదా. అయినా ఆమెకు తెలివి లేకపోయింది, ఏం చేస్తాం మరి, ఆమె కర్మ అది. శ్రీకృష్ణుడి ఉద్దేశం ఏమంటే సచ్చిత్తులని ఆ పర్వతంలో చూడమని. ఇంద్రుడికి కోపం వచ్చింది, ఆయన్ని పూజించలేదు కదా. దేవతలు మనుష్యులకి ఆవు యజమాని లాంటి వాడు. ఇంద్రుడు కోపగించి రాళ్ల వర్షం కురిపించాడు. దేవేంద్రుడు అలుకతోడను వావిరిగా రాళ్లవాన వడి గురియంగా గోవర్ధనగిరి ఎత్తిది గోవుల గోపకుల కాచు కొరకై కృష్ణ అంటారు. దేవేంద్రుడు అలుకతోడను, దేవేంద్రుడు కోపం వచ్చింది. వావిరిగా రాళ్లవాన, రాళ్లవాన ఎట్లా కురిసింది అంటే, ఇప్పుడు కూడా వడగళ్ళ వాన కురుస్తుంది, అవి రాళ్లే కదా. రాళ్ల వాన కురిపించాట ఇంద్రుడు. 7 రోజులు కురిపించాట, ఒక రోజు కాదు, ఎందుకంటే వాడికి కోపం వచ్చింది కదా. రాళ్ల వర్షం కురిపించాడు. జ్ఞానయజ్ఞం చేసేవారికి దేవతలు ఆటంకం కలిగిస్తారు, జ్ఞానయజ్ఞం చేసే వాళ్ళకు కూడా ఆటంకం కలిగిస్తారు. మనసు ఒక చోట ఇక్కడ ఉండదు కదా. ఇక్కడ ఉంటుంది అంటే గురువు దాన్ని పట్టేస్తాడు, అక్కడి నుంచే మీకు అనస్థీసియా ఇస్తామని చెప్పాం, మీ మనసు పక్కకు పోవడానికి వీల్లేదు. మేము యూట్యూబ్లో వింటాం, ఇందులో వింటాం, ఇక్కడి నుంచి పెట్టుకొని ఇప్పుడంటే ఫెసిలిటీ వచ్చింది వింటారు. ఆ విన్నవాడిని అడిగి చూడండి, వాడి మనసు చాలాసార్లు పక్కకు పోతుంది. మీ మనసు పక్కకు పోలేదు. అది దగ్గరుండి పాఠం విన్నవాడికి దూరం నుంచి మేము అక్కడ కూడా వింటామండి, మీరు అక్కడ విన్నదానికి ఇక్కడ విన్నదానికి చాలా తేడా ఉంటుంది కదా. అందుకని వీళ్ళ ఆటంకం కలిగిస్తాట ఈ ఇంద్రుడు. దాన్ని అధిగమించి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలకులను కాపాడాడు. బాలుడు చిన్నవాడు, కొండ చాలా పెద్దది, చిటికెన వేలు మీద మోస్తున్నాడు. ఈ పిల్లవాడు చూస్తే చిన్న పిల్లవాడు, జస్ట్ 7 years బాయ్. కొండేమో చాలా పెద్దది, వీడేమో చిటికెన వేలు మీద, ఈ వేలు మీద కూడా కాదు, ఈ వేలు మీద మోస్తున్నాడు. అంటే ఈ ప్రపంచం అంతా నాకు ఇట్లుంది అని చెప్తున్నాడు. అది ఇప్పుడు చెప్తా మీకు, ఈ ప్రపంచం ఏమిటో చెబుతా మీకు, స్వర్గం కూడా చూపిస్తా ఇప్పుడు చూడండి కదా. చాలా బాగుంటుందిగా, వినండి. వాళ్ళు అనుకుంటున్నారట, కొండ చాలా పెద్దది, చిటికెన వేలు మీద వీడు మోస్తున్నాడు, పిల్లవాడు చాలా చిన్నవాడు, మోయలేక ఆ వేలును తొలగిస్తే వాళ్ళు, మనం ఒకసారి బరువుని ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ వేలు ఇట్లా అంటుంది చూడండి, గమనించండి. తొలగిస్తే కొండ కింద పడి మనం నలిగిపోతామేమో. ఇక్కడన్నా రాళ్లతో పడుతున్నాయి, రాళ్ళు అంటే చిన్న చిన్న రాళ్ళు,
వడగళ్ళు మహా అంటే ఇంత పడతాయి, చిన్నగానే పడతాయి, పెద్దవి కూడా పడతాయి, మహా పిడుగు పడితే ఇంకొకసారి కదా అని కొంతమంది సంశయించి రాలేదట. కొండ కింది పట్టుకుని కూర్చున్నాడు, అది గొడుగులాగా. చాలామంది గొడుగు పెట్టి కృష్ణుని పెట్టి దాని కింద అందరినీ గోపకులని నిల్చోబెడతారు, ఫోటోలు ఉంటాయి చూడండి. సంశయించి రాలేదు. సంశయాత్మ వినశ్యతే. గురువు బాలుడా వృద్ధుడా అని నీకు సందేహం అక్కర్లేదు. చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్నే ఎత్తగల సమర్థుడని విశ్వాసం గోపకులకు కావాలి, గోపకులకు కావాలి. ఎందుకు అంటే వాళ్ళు కదా రక్షణ పొందవలసిన వాళ్ళు. కాబట్టి ఎవడైతే అద్వైతాన్ని వినాలి అని కూర్చున్నాడో వాడికి గురువు ఏ కులం వాడు, చూడు, శిష్యుడు ధనవంతుడా పేదవాడా, అగ్రకులం వాడా నీచకులం వాడా, విద్యావంతుడా విద్యావిహీనుడా అని గురువు అనుకోక్కర్లేదుట. చితికిన వేలుతో గోవర్ధన పర్వతాన్నే ఎత్తగల సమర్థుడని ఆ విశ్వాసం గోపకులకు కావాలి. శిష్యుడికి ఇది ఉండాలి, గురువుకి అది ఉండాలి. సద్ఘన చిద్ఘన ఆనందఘనము కొండతో సమానం. ఘనం అని చెప్తున్నాం కదా కదా శిష్యుని దృష్టిలో అది జడమైన కొండ, గురువు దృష్టిలో అది సచ్చిదానంద స్వరూపం. అది గోవులను గోపబాలకులను స్త్రీ పురుష భేదం లేకుండా ఆశ్రయించిన వారిని తనలో చేర్చుకుంటుంది. దీన్ని బట్టి బ్రహ్మ విద్యకు జాతి మత కుల వివక్షలు లేవు. సరి అయిన బ్రహ్మజ్ఞానం బోధించే సద్గురువును వెతుక్కో. సంశయిస్తూ ఉంటే కాలం కబళిస్తుంది. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్ అన్నాడు. 112వ ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని గురించి మీకు చెప్తాను. నాకు టైం ఉంది, 15 మినిట్సే ఉంది, అయినా ఎక్కువైనా కూడా చదువుకుంటారు కదా. అందులో ఉంది చూడండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. భువనావళి ఈ ప్రపంచమంతా ఇందాక నేను చెప్తున్న ప్రపంచం, దేవతలు రాక్షసులు 14 లోకాలు, పైన లోకాలు కింద లోకాలు, టైము అన్నీ చెప్పాం కదా. ఇక్కడ టైము అక్కడ ఇంత అవుతుంది అని. ఉన్మేష నిమిషోత్పన్న అమ్మవారు ఏం చేసిందంటే, అమ్మవారంటే ఇక్కడ ఎవరు, అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. శక్తి అమ్మవారంటే శక్తి. నేను అమ్మవారు అన్నప్పుడల్లా మీరు కాళీనో లక్ష్మీనో అట్లా పెట్టుకోవకండి. వ్యక్తమైనటువంటి శక్తి. పరమాత్మ అవ్యక్తమైన స్థితిలో ఉన్నప్పుడు సచ్చిత్తులు, వ్యక్తమైతే అశ్లీభాతి. ఉన్మేష నిమిష ఉత్పన్న ఆమె ఏం చేసిందంటే, ఒకసారి కళ్ళు తెరిచి ఒకసారి కళ్ళు మూసి చేసింది. ఎవరు? ఉన్మేష నిమిష. ఇప్పుడు చెప్పా కదా, మీరు రోజు చదువుకుంటారు, మీకు అర్థం కాలేదు కదా. ఉన్మేష నిమిష ఉత్పన్న. ఒకసారి కళ్ళు తెరిచినప్పుడు ఈ ప్రపంచం వచ్చింది, నిమిష మూసుకున్నప్పుడు పోయింది. మా గురుదేవులు మాకు ఈ ప్రపంచాన్ని గురించి వేళ్ళు ఇట్లా 5 వేళ్ళు ఇట్లా ముడుచుకుని ఇట్లా తెరుచుకుని ఇది చూపించారు. ఇట్లా తెరుచుకున్నప్పుడు ఇందులో గీతలన్నీ నీకు కనపడుతున్నాయి, అవునా కదా. ఈ 5 భూతాలు, పంచభూతాలు. చూడండి, చిన్నపిల్లలు బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇట్లా అంటే ఇది జలం, ఇది ఆకాశం. అట్లా ఈ 5 భూతాలు మన భూతాలు మన దగ్గర ఉన్నాయి. ఈ 5 భూతాలు ఒకసారి ఓపెన్ అయితే ప్రపంచం కనపడుతుంది. 5 భూతాలు ముడుచుకుంటే ప్రపంచం లేదు. ఇప్పుడు ఈ గీతలు లేవా, నీకు కనపడలేదు కానీ ఉన్నాయి. ఉన్నవన్నీ కూడా అంటే ఇవన్నీ వాసనలు, మన వాసనలు. ఈ వాసనను బట్టే మీకు హస్త సాముద్రికంలో చేయి చూసి నీకు ఇప్పుడు ఈ ఏళ్ళకి ఇది అవుతుంది, ఈ ఏళ్ళకి ఇది అవుతుంది అని చెప్తాడు. అంటే ఇక్కడ వాడికి కనపడుతోంది. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఈ గీతలు అసలు ఎట్లా వచ్చినాయంటే, మన అమ్మ కడుపులో ఉండగా మనం ఇట్లా ముడుచుకొని ఉంటాం. మనకు చాలా భయం ఈ ప్రపంచంలోకి రావాలంటే. ఇది చాలా భయంకరమైన ప్రపంచం. ఇందులో దుర్మార్గులే ఉన్నారు, అమ్మ తప్ప ఎవరు మంచివాళ్ళు లేరు. అమ్మ ఒక్కతే మంచిది. ఎందుకంటే మన ఈ ప్రపంచంలోకి తెచ్చింది కాబట్టి మనం ఎంత కేర్ఫుల్గా చూస్తుంది. చూడు, తల్లి ఎటువంటి పరిస్థితిలోనూ
మన్ని ఎంత జాగ్రత్తగా చూస్తుంది. ఆమె కింద పడుతుంది కానీ మన్ని పడినీయదు. ఎత్తుకుని ఒకసారి బిడ్డను ఎత్తుకున్న తల్లి కింద పడింది అనుకోండి, ఆమె కాలు జారో ఏదో పడుతుంది, కానీ ఆ బిడ్డను మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకుంటుంది. తను మాత్రం పడుతుంది. ఆమె కాలు విరిగినా కూడా ఈ బిడ్డకు మాత్రం ఏం కాదు. ఎక్కడైనా చూడండి, ఏ తల్లి అయినా, ఏ తల్లి ఎందుకురా, కోతి తల్లిని చూడండి, పిల్లి తల్లిని చూడండి కదా, మనం చూడొచ్చు కదా. మన తల్లుల్ని మనం చూడలేం కానీ కదా, మన తల్లిని మనం అస్సలు చూడలేము. ఎందుకంటే మనకు అప్పుడు అది ఆ తెలివి లేదు కదా. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఈ ప్రపంచాన్ని ఒక్కసారి కళ్ళు తెరిచినప్పుడు ఈ ప్రపంచం ఉంది, కళ్ళు మూసినప్పుడు ఈ ప్రపంచాన్ని మాయింది. అది ప్రళయం. సృష్టి ప్రళయం, సృష్టి ప్రళయం. మా గురుదేవులు మాకు ఇంతే చెప్పారు, మాకు అర్థమైపోయింది కదా. అర్థం చేసుకోండి. విపన్న భువనావళి ఏమి సృష్టించింది? ఆ ఇట్లా చేతులు విప్పి ఇట్లా మూసే లోపల, ఒక కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల, ఆమె కళ్ళు తెరిచి కళ్ళు ముయ్యాలంటే అంత ఇంత ప్రపంచం ఎట్లుందండి అంటే ఇందాక చూపెట్టా కదా మీకు, ఇది పెద్దది. మరి ఆమె ఈ 7 లోకాల కంటే పైన, ఇటు 7 ఇటు 7 చెప్పారు. ఇది ఒక పెద్ద రౌండ్ తిరిగేటప్పటికి ఇది ఇంతే తిరుగుతుంది. ఇది బ్రహ్మలోకం. బ్రహ్మలోకం తర్వాత పరమాత్మ ఉండేది. అర్థమవుతోంది కదా. అక్కడ ఉన్న ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఈ 7 లోకాలు కనపడతాయి. ఆమె కళ్ళు మూస్తే ప్రళయం వచ్చి ఇవన్నీ పోతాయి. ఇప్పుడు వైవస్వత మన్వంతరం ఉంది, 14 మన్వంతరాలు గడవాలి కదా. అట్లా ఒక్కొక్క మన్వంతరంలో ఆమె ఒకసారి కళ్ళు తెరుస్తుంది. ఒక కళ్ళు తెరవడం, కళ్ళు మూడమంటే రెప్ప వాటి ఏంటే కూడా ఆమెను ఒక స్త్రీగా అనుకుంటే మనం చూడండి. ఆమెను అనుకోవడానికి ఎక్కడ చెప్తాడు వినండి, చాలా బాగుంటుంది. వినండరా, అర్థం చేసుకోండరా, బాగుంటుంది. వింటే బాగుండదు, విన్నది అర్థం చేసుకోండి. ఏమైంది ఆమె ఇట్లా కళ్ళు తెరిచేటప్పటికంటే సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాదు. లలితా సహస్రం మీ దగ్గరే ఉంది కదా, ఇది మీరే చదువుకున్నారు కదా. ఆమె ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. విపన్నం అయిపోయింది భువనం. ఈ ప్రపంచం అంతా ప్రళయంలోకి వెళ్ళిపోయింది. ప్రపంచం మళ్ళీ ఓపెన్ అయింది, మళ్ళీ ఓపెన్ అయింది, మళ్ళీ పోయింది. ఈ ఓపెన్ అయినప్పుడు ఏం జరిగింది అంటే సహస్ర శీర్ష వదన, అనేక తలలు, వదనాలు, ముఖాలు. సహస్రాక్షి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సహస్ర పదానికి సహస్ర మొహాలు ఉన్నాయి అంటే 2 సహస్రాలు కళ్ళు కావాలి. కానీ 1000 ముఖాలు 1000 కళ్ళు. అక్కడ సహస్ర పదానికి 1000 అర్థం కాదు. సహస్ర అంటే అనేకం. కోటి అన్నప్పుడు మీరు ఎట్లా అయితే సమూహం అనుకున్నారో, అనేకమైన తలలు, అనేకమైన కళ్ళు, అనేకమైన కాళ్ళు. కళ్ళు కాళ్ళు అనేకం, 2 ఉంటాయి ఒక్కొక్కడికి కదా. తలలు ఒకటే ఉంటుంది. మరి సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. అట్లాంటి వాళ్ళు ఎవరు పుట్టారంటే ఆ బ్రహ్మకీట జనని. ఆమెకి ఆ బ్రహ్మదేవుడి మొదలు ఈ చివరి లోకం వాడు, వీడు ఇక్కడి వాడు బ్రహ్మలోకం కదా. జనోలోక, తపోలోక, మహర్లోక, సత్యలోకం. సత్యలోకం బ్రహ్మగారి చోటు. 7 లోకాలు అంటే ఈ ప్రపంచం అంతా ఇక్కడ పుట్టింది. 14 లోకాలు ఉన్నాయి. ఎవడన్నా లేదంటే ఒప్పుకోవకండి. అందుకని మీకు అర్థమయ్యేది చెప్తున్నా. ఆ బ్రహ్మకీట జనని, చిన్న కీటం, చిన్న పురుగు దగ్గర నుంచి ఆ బ్రహ్మగారి వరకు, బ్రహ్మాది స్తంభ పర్యంతం అంటాడు. స్తంభ అంటే స్తంభ కాదు, స్తంభ అంటే తోటకూర కాడ. బ్రహ్మగారి దగ్గర నుంచి తోటకూర కాడ వరకు. తోటకూర కాడ కూడా జీవేనా అంటే జీవి కదా, దాంట్లో ప్రాణం ఉందని, చెట్లు శ్వాసిస్తున్నాయని. ఏమ్మా చంద్రశేఖర ఆయన పేరు, ఆయన ఎవరో చెప్పిన వాడు ఎవడో, సివి రామన్ కాదురా, జగదీష్ చంద్ర చంద్రబోస్ కాదురా, ఏదో సంథింగ్
ఆయన చెప్పారు చెట్లు శ్వాసిస్తాయి, చెట్లు పుట్టాయి, అవి కూడా జీవులు, ప్రాణులు. ఎందుకంటే అవి కూడా మన మీద ఎదురు తిరుగుతాయి. మీకు చూపిస్తా చూడండి. ఒక కొమ్మని వంచి పూలు కోద్దాము అనుకుంటే పాపం వంగుతుంది, ఎందుకంటే దానికంటే నువ్వు పవర్ఫుల్ కాబట్టి. నువ్వు పూలు కోసుకున్న తర్వాత నువ్వు వదిలేయి, అది ఇట్లా పోతూ పోతూ నిన్నొక్క దెబ్బ కొట్టిపోతుంది. మరి అది అట్లా చెయ్యకపోతే నీకు చూసే తెలివి లేదు కదా. ఆ జంజాల బాపయ్య శాస్త్రి గారు అందుకే చెట్టును చూసి, నేను ఒక పూల మొక్క అక్కడ నిలిచి చిటారున కొమ్మ వంచి ఘోరానెడునంతలోన విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయటంచు బావురుమన్నవి కృంగిపోతిన మానసమందేదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై అంటాడు. ఆయనకు బాధ కలిగిందిట. ఆ పూలు అంటున్నాయిట, పూలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి కూర్చి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడులమమ్ము అక్కట దయలేని వారు మీ ఆడువారు అని చెప్పేసింది. పూలు చెప్తున్నాయిట కదా. గుండెలో నుంచి సూదులు గుచ్చి చూడగలిగిన కళ్ళు నీకుంటే ప్రపంచంలో అందరూ ప్రాణులే. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని, ఆమె వర్ణాశ్రమాలు పెట్టిందిట. కులము గోత్రము ఇవన్నీ అంటే కేటగిరీస్ అన్నీ వేరు వేరు చేసిందిట. నిజాజ్ఞా రూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ ధూళిక. వినండి, శృతి అంటే వేదం. ఏమ్మా, శృతి చాలా బాగుంటుంది. ఈ పదం మీరు అర్థం చేసుకోండి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. శృతి అంటే వేదం. సీమంతం అంటే పాపటి మీద పెట్టుకుండే బొట్టుని సీమంతం అంటారు. అది పెళ్ళిలో ఆ పెళ్లి కూతురికి ఆ భర్త మొట్టమొదటిసారిగా రామాయణంలో కూడా రాముడు ఇట్లా పాపటి బొళ్ళు పక్కకి తీసి ఇక్కడ బొట్టు పెడతాడు. మీరు చూసారా మన పెళ్ళిళ్ళల్లో? మీరు టీవీలు కాదు, అవేమిటో వీడియోలు తీసుకోవడానికి పెడతారు. సీమంతిని అని అందుకనే అమ్మాయికి పేరు. పాపటిలో ఇక్కడ బొట్టు పెడతాడు భర్త. ఈ రోజు నుంచి ఈమె సీమంతం నా హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఈ బొట్టు అమ్మ పెడుతుంది. ఎవరమ్మ వాళ్ళకి పుట్టినప్పుడే పెడుతుంది. ఈ బొట్టుని భర్త పెడతాడు. శృతి అనేటువంటి సీమంతం పెట్టుకుందిట ఈ అమ్మ. ఎవరాయమ్మ? ఆ ఉన్మేష నిమిషోత్పన్న ఈమె ఏం పెట్టుకుందంటే, ఇక్కడ చాలామంది సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ కదా. వాళ్ళందరూ ఎవరు అంటే ఆ బ్రహ్మకీట జనని కదా ఆమె అమ్మ. వీళ్ళందరూ ఆమె పిల్లలు. ఈ పిల్లలందరూ ఏం పెట్టుకున్నారా అంటే వేదము అనేటువంటి దాన్ని సీమంతంగా పెట్టుకున్నారట వాళ్ళు. వేదాన్ని అంటే వేదాన్ని శిరోధార్యం అంటారే, తల మీద పెట్టుకున్నారు. వేదం తల మీద పెట్టుకున్నారు అంటే వేదాన్ని ఫాలో అవుతున్నారు. మనకు వేదమే తెలీదు, వేదాన్ని ఫాలో అవుతున్నారు. ఆ సీమంతం పెట్టుకున్న వాళ్ళు ఈ ఆ బ్రహ్మకీర్తనని కదా. వీళ్ళందరూ ఈ ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా జీవులు కదరా. ఆ బ్రహ్మకీర్తనని అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని చెప్పలే, కానీ వాళ్ళందరూ వేదాన్ని శిరోధార్యంగా భావించేవాళ్ళు. అటువంటి వాళ్ళు శృతి సీమంత సింధూరి, అది సింధూరం పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న వాళ్ళందరూ ఈ అమ్మగారికి పాదాలకి దండం పెడితే ఆమె పాదాలకి వాళ్ళ సీమంత సింధూరం అంటే ఆ ధూళి ఆమె పాదాల కంటే అది కనపడుతోందిట. అంటే వేదాన్ని పాదాల దగ్గర పెట్టుకుంది ఎవరు? ఆమె. శృతి సీమంత సింధూరీకృత పాద అబ్జ ధూళిక. ఆ పాదాబ్జాలు అంటే పాదాలు అనేటువంటి తామర పువ్వులు లాంటి ఆమె పాదాలకి వీళ్ళందరూ సీమంతం పెట్టుకున్న వాళ్ళందరూ పాదాలకి నమస్కారం పెడితే ఆమె పాదాలకి ఆ ఎరుపు సోకి ఎట్లా ఉందిట?
ఆమె పాదాలు అట్లున్నాయిట. ధూళి అది, ఆమె పాద ధూళి అది. ఆ అమ్మవారు ఎట్లా ఉందో చూడండి. కవులు వర్ణిస్తారు మనకు అర్థం కావడానికి. మనకు అర్థం కావు, ఎందుకంటే మనకంత భాష రాదు, ఆ పదాలు రావు, మనం చదువుకోలే, మనకంతా కంప్యూటర్ నాలెడ్జ్ కదా, ఇవన్నీ అక్కర్లే. ఆమె ఎలా ఉందంటే సకల ఆగమ సందోహ, శృతి అంతా ఈమె పాదాల దగ్గర పడింది. శృతి స్మృతి ఉండలే. స్మృతి అంటే ఆగమం. ఆగమం అంటే ఎంతమందో గురువులు వాళ్ళ అనుభవంతో వాళ్ళు సంపాదించింది వాడి శిష్యులకి చెప్తే అది ఆగమం. ఇది నిగమం, అది ఆగమం. చెప్తా కదా. ఆ సకల ఆగమం, సకల ఆగమం అంటే పరంపర, గురు పరంపర ఉంది నీకు, చాలా పెద్ద గురు పరంపర. మనకు కొంతమందే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం, ఎంతమంది ఉన్నారో లెక్కేసుకో. సకల ఆగమ సందోహ, సందోహ అంటే సమూహం, కలెక్టివ్, వాళ్ళందరి సమూహంతో సుక్తి సంపుట మౌక్తిక, అటు వాళ్ళందరి ఒక్కొక్క ఆగమము ముచ్చపు దండలు వేసుకుని ఆమె మెళ్ళో వేసుకుంది. వేదమేమో అందరూ తలకి సింధూరం పెట్టుకున్న వాళ్ళందరూ ఆమె కాళ్ళకి దండం పెడితే ఆమె పాదాలు తామర పువ్వుల్లాగా ఆ శృతి అనేటువంటి ధూళి, ఆ ధూళి తగిలి అట్లా ఉన్నాయిట. ఆమె ఏం వేసుకుందిరా మెళ్ళో అంటే మౌక్తిక. మౌక్తిక అంటే ముత్యం. ఎటువంటి ముత్యాలు దండ వేసుకుందంటే, ఒక్కొక్క ముత్యం ఏమిటి అంటే గురు పరంపరలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆగమంలో ఏమేమి వాళ్ళు ఊహించారో అది చెప్పింది. ఆలోచించండిరా ఎంత గొప్పదో. రోజు చదువుకుంటారు, అది అర్థం కాకపోతే వేస్ట్ కదా. అర్థం లేని చదువు వ్యర్థం అన్నది అందుకే. దానివల్ల ఏమొస్తోందిట అంటే పురుషార్థప్రద. పురుషార్థాలు ఏమిటి? మానవుడు కోరదగింది ధర్మ అర్థ కామ మోక్ష, 4 పురుషార్థాలు. ఎప్పుడైతే మోక్షం కోసం నువ్వు ట్రై చేస్తావో, చెప్పాడు కదా, ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ. నువ్వు మిగిలినవన్నీ చేస్తే నీ చేతిలో దీపం పెట్టుకున్నట్టుగా ఉంటుందేమో, కానీ గడప మీద పెట్టిన దీపం ఆ గదిలోకి ఈ గదిలోకి ఎట్లా వస్తుందో, ఈ అమ్మని గనక సేవిస్తే నువ్వు ఎట్లాగూ సేవించడం నీకు అలవాటు. దేవతల్ని సేవించవాకు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక సకల ఆగమ సందోహ సుక్తి. ఆ అమ్మవారిని ఒకసారి ఊహించుకోండి. అటువంటి ముత్యాల పేర్లు వేసుకుని ఆమె ఎట్లా ఉంటుందో. ఆమె మనిషి కాదు, అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి. భువనేశ్వరి ఆమె పూర్ణ, అపూర్ణ కాదు, పూర్ణ. ఏమ్మా? పురుషార్థప్రద, పురుషార్థములన్నీ నీకు ఇస్తుంది. అన్నీ ఇస్తుందంటే కామదం ఇస్తుంది, మోక్షం. ఎందుకంటే ఫైనల్ క్లాసులో చదువుతున్నా అంటే 1వ క్లాస్ పాస్ అయినావనే కదరా అర్థం. నీకు అది వస్తోంది అంటే ధర్మ అర్థ కామ మోక్ష. నీకు ఇది కావాలి అని నువ్వు ఎప్పుడు ప్రయత్నిస్తావో ఆటోమేటిక్గా ఇవన్నీ అందులో వచ్చేస్తాయి. ఇప్పుడంటే మొత్తం బబుల్ ర్యాప్ మళ్ళీ కదా, ఇది కదా, ఇది పరమాత్మ. ఈ పరమాత్మలో ఇవన్నీ కూడా ఒకేసారి వచ్చినాయి. మనం చెప్పాం ఒకే సినిమా చూస్తున్నాం, అందరం ఉన్నాం, కానీ ఒకళ్ళు ఇక్కడ లెవెల్స్ ఉండవు. కానీ మనం అందరం ఒకసారే వచ్చాం ఈ ప్రపంచం. మనం అందరం ఒకసారి వచ్చామంటే, మనం అంటే నేను ఇప్పుడు కదండి వచ్చాను, మా నాన్న కదా ఇంతకుముందు వచ్చాడు, మా తాత అంతకుముందు వచ్చాడు అని మీరు అనొచ్చు. మనము అంటే జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ, ఈ జీవరాశు. ఈ జీవరాశులన్నీ ఈ ప్రపంచంలో ఒకసారే వచ్చాయి. అంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆమె కళ్ళు తెరిచింది, ఒక బబుల్ ర్యాప్ తయారైంది కదా. ఆమె కళ్ళు మూసేసింది, ఇవన్నీ టపటపటపటపక్క. అర్థం చేసుకోండి. ఇంతకంటే నాకు చెప్పడానికి నాకు శక్తి. ఎందుకంటే పరమాత్మ గురించి చెప్పాలంటే వాళ్ళలాంటి వాళ్ళు ఇంకోళ్ళు లేడు.
ఎవరిని చెప్పినా కొంత భాగం మాత్రమే చెప్పగలడు. అది ఆగమంలో చెప్పగలడు. ఆగమం అంటే ఏమిటి? తన సాధనతో వాడు సంపాదించుకున్నటువంటిది. ఇది వేదంలో ఉండదు, ఎక్కడా ఉండదు. ఎవడి గురువు వాడి పిల్లలకి వాడు చెప్పుకుంటాడు. దాన్నే ఆగమం అంటారు. ఇదంతా ఒక్కసారి ఈ ప్రపంచం వచ్చింది కదా. మనం ఏమనుకుంటామంటే మనం కింద లోకాల్లో ఉన్నాం, వీళ్ళు పై లోకాల్లో ఉన్నారు అని అనుకుంటాం మనం కదా. కింద భూమి కింద ఎవడో ఉన్నా, కింద నిజంగా భూమి కింద ఏం లేదు. ఆకాశంలో భూమి తిరుగుతూ ఉంటుందరా. కింద ఒకడు పైన ఒకడు ఉండడు. మరి కింద పైన కనిపిస్తోందండి అంటే మీకు ఒక మాట చెప్తా వినండి. మనం అందరం ఇక్కడ ఉన్నాం, నేల మీద ఉన్నాం. నేల మీద అంటే ఆకాశంలోనే, భూమి మీద. సూర్యుడు కూడా ఆకాశంలోనే ఉన్నాడు. ఉన్నాడా లేడా? సూర్యుడు మనకి కింద ఉంటాడా పైన ఉంటాడా? మనకి పైన ఉంటాడు. సూర్యుడు మనకి పైన, మనం కింద ఉన్నాం, వాడు పైన ఉన్నాడు, పైన కనపడుతున్నాడు. సూర్యుడి దగ్గర నుంచి మన్ని చూడండి, మీరు ఊహించుకోండి కాసేపు. సూర్యుడి దగ్గర మీరు ఉండండి, కింద ఉన్న మమ్మల్ని చూడండి. మీకు ఎట్లా కనపడతాం? మేము పైన కనపడతాం, వాడు కింద కనపడతాడు. చూడండి, మీరు ఆలోచించండి, ఆలోచించి ప్రయత్నించండి కదా. మన ప్రపంచ పటం ఇలా ఉంది అంటే ఇక్కడ అమెరికా ఉంటుంది, ఇక్కడ ఇండియా ఉంటుంది. పటంలో అంతే కదా. ఇక్కడ ఇండియా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అమెరికా ఉంటుంది, ఇక్కడ యూరప్ అంతా ఉంటుంది. ప్రపంచ పటం ఇట్లా ఉంటే, గ్లోబ్ ఉంటే, రౌండ్గా ఉంటే, అప్పుడు మనం భూమి మీద మనం ఇట్లా నుంచి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఇట్లా ఉంచవాలి? పండు ఉంది ఇట్లా, ఎవరి దగ్గర ఒక పండు ఇవ్వండి మీకు. బాల్ చాలు. ఈ బాల్ మీద భూమి ఇక్కడ, మనం ఇదంతా భూమి. ఈ భూమి మీద ఇక్కడ ఉంటుంది మన భారతదేశం, ఇక్కడ అమెరికా ఉంటుంది కదా. భారతదేశంలో మనం ఇట్లా నుంచున్నాం, ఇట్లా నుంచోలే, మనం ఇట్లా నుంచున్నాం కదా. మన కాళ్ళు కిందికి పైకి ఉంది. ఇప్పుడు ఈ అమెరికా వాడు ఎట్లా నుంచోవాలి? ఇట్లా నుంచోవాలి. భూమి నిజంగా మనకి దీంట్లో వెడల్పుగా చార్టులో ఇట్లా కనపడుతోంది కాబట్టి ఇది భారతదేశం, ఇది అమెరికా రెండు ఒక లెవెల్లో కనపడుతున్నాయి. నిజంగా భూమి అలా లేదు. ఇది ఉంది కదా. మనం భారతదేశం ఇక్కడ ఉంది అంటే మనం భారతదేశం ఇక్కడ పెట్టుకుందాము కాసేపు, ఎందుకంటే మనం ఇట్లా నుంచున్నాం కదా. సరిగ్గా మనకి ఆపోజిట్ ఇక్కడ ఉంది అమెరికా. ఇక్కడ మనం ఇట్లా నుంచుంటే భూమి మీద కాళ్ళు ఆనాలి. అమెరికాలో కూడా భూమి మీద కాళ్ళు ఆనించాలంటే ఇట్లా ఉండాలి, వాడు ఇట్లా ఉండాలి. అమెరికాలో వాళ్ళు ఇట్లా ఉండాలి. ఉన్నారా? లేరు. ఎందుకని అంటే భూమి మీద కాళ్ళు ఆనిచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇట్లాగే ఉంటారు. అర్థమైందా? ఇది మీకు ఇంకా అర్థం కాలేదు, మీకు అర్థం చేయించేట్టు చెబుతా వినండి. ముందు కాస్త ఎక్కించుకోండి బ్రెయిన్లోకి, కొంచెం కొంచెం ఎక్కించుకోండి, చెప్తా. ఇక్కడ భూమి ఉంటే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. ఇది కదా భూమి తిరుగుతోంది. భూమి తిరుగుతోంది, సూర్యుడు తిరగకుండా ఇక్కడ కూర్చుని, నేను వాడిని మధ్యలోనే పెట్టేశాం కదా. బోర్డు మీదకి వెళ్ళక్కర్లే, మీకు అర్థమవుతోంది. ఈ భూమి మీద ఉన్న వాడికి సూర్యుడు ఇక్కడ కనపడతాడు. ఒకవేళ ఇక్కడే గనక మనం ఉంటే ఈ భూమి మీది వాడు మనకి డిస్టెన్స్లో కనపడతాడు కదా. అప్పుడు వీడు ఎక్కడ కనపడతాడు అంటే ఇక్కడ కనపడతాడు. వీడు కింద ఉంటాడు, వీడు ఇట్లా కనపడతాడు. మీరు చూడండి. అయితే డిస్టెన్స్ సేమ్. వీడి ఇక్కడి నుంచి చూసినా వాడి అంటే ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో. ఎందుకు అట్లా కనపడుతుంది? నేను ఫిజిక్స్ స్టూడెంట్ని కాదు, నాకు తెలియదు. నాకు తెలిసిందే మీకు చెప్తున్నా. మీకు ఫిజిక్స్ ఇంకా బాగా వస్తే ఇదంతా కారణాలు మీరు కనుక్కోండి కదా. మన కింది నుంచి చూస్తే ఎట్లా కనపడుతున్నాడో వాళ్ళు కూడా అట్లాగే కనపడుతుంది, వాళ్ళకు కూడా అట్లాగే కనపడుతుంది. అందుకే మనం ఏమంటున్నామంటే దేవుణ్ణి ఊపర్వాలా అన్నాం. మనం నీచేవాలా కాబట్టి వాడిని ఊపర్వాలా చేసేసాం మనం
ఈ డిస్టెన్స్ ఏమిటి? నిజంగా డిస్టెన్స్ లేకుండా ఏముంటుంది? అద్వైతికి ఒక్కడికే ఇది తెలుస్తుంది, ఫిజిక్స్ వాడికి తెలియదు, మెటాఫిజిక్స్ వాడికే తెలుస్తుంది. అందుకని ఫిజిక్స్ నాకు రాదని చెప్పాను. చెప్తా వినండి ఇప్పుడు. ఇది దర్పణం, బృహద్దర్పణం. ఈ బృహద్దర్పణంలో అమ్మవారు నిమేష నిమిషోత్పన్న విపన్న భూరావళి అని ఒక్కసారిగా ఈ అద్దంలో వీళ్ళందరూ వచ్చేసారు. కాసేపు అనుకోండి. అప్పుడు ఈ బబులు ఈ అద్దంలో ఇక్కడ బొమ్మ పడుతుంది, ఈ బబుల్ ఇక్కడ పడుతుంది, అన్నీ పడతాయి. అట్లా పడ్డది ఇది. కాసేపు అనుకోండి. నాకు ఇంకా అంతకంటే ఏం దొరకలే. ఒక గ్రూప్ ఫోటో పెట్టుకోండి, మీ ఇంట్లో ఉంటే దాన్నైనా పెట్టుకోండి. ఈ గ్రూప్ ఫోటో ఈ అద్దంలో పడ్డదని అనుకోండి. అంటే ఈ అద్దమే ఇదిగా కనబడుతోంది కదా. ఇది అద్దం కదా. ఏది అద్దం? బృహద్దర్పణం. పరమాత్మ దగ్గరది పెద్ద అద్దం, ఫ్రేమ్లెస్ మిర్రర్. వాడి దగ్గర ఫ్రేమ్లెస్ మిర్రర్ ఉంది. ఈ మిర్రర్లో ఇది రాకముందు ఇది పెట్టాను చూడండి. మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో చాలా వస్తువులు ఉంటాయి, చాలా వస్తువులు మీ అద్దంలో పడతాయి. ఈ వస్తువులు ఏ డిస్టెన్స్లో ఉన్నాయో ఆ డిస్టెన్స్లోనే అద్దంలో పడతాయి, ఒకదాని మీద ఒకటి పడవు. అంటే ఇక్కడ బెడ్ ఉంటే ఆ వెనక బీరువా ఉంటే అద్దంలోనే ఇక్కడ నీకు ఎంత దూరం కనబడుతుందో అక్కడ కూడా అంత దూరం ఉన్నట్లు కనబడుతుంది. దేంట్లో? అద్దంలో. నిజంగా అద్దంలో లోపలికి వెళ్ళి దూరం ఉందా? మరి అద్దంలో ఒకచోటే ఉండి అవి దూరంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి కదా. ఆ దూరం ఎక్కడిది? బయటిది. నీ మంచానికి నీ 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 బీరువాకి దూరము ఇక్కడుంది కదా. ఎందుకని ఉంది అంటే అవి రెండు వస్తువులు. బీరువా ఒక వస్తువు, మంచం ఒక వస్తువు. అవి రెండు వస్తువులు కాబట్టి రెండు దూరాలుగా ఉండి సేమ్ దూరం దీంట్లో పడుతుంది కదా. అర్థమవుతోందా? నిజంగా వాడికి దూరం లేదు. రిలేటివ్ థియరీలో సూర్యుడు మనుషులు వేరుగా ఉన్నారు కాబట్టి ఇద్దరు వేరే ఉన్నారు. వాడు వేరే ఉన్నాడు, వీడు వేరే ఉన్నాడు. వాడు ఆకారమే, వీడు ఆకారమే. ఇది సాపేక్షం, పరమాత్మ నిరపేక్షం. సాపేక్షంలో డిస్టెన్స్ ఉంటుంది, నిరపేక్షంలో డిస్టెన్స్ ఉండదు. నిరపేక్షంలో చూడండి, అద్దంలో బీరువా సోఫా అన్నీ దూరంగా ఉన్నట్టు నీకు కనిపిస్తాయే కానీ అన్నీ ఈ అద్దంలోనే ఇమిడినాయి. అర్థమైందా? పరమాత్మ ఈ అద్దంలోనే. ఇక్కడ వీళ్ళు సాపేక్షంలో వీళ్ళందరూ వేరే వేరే మనుషులు. ఇదొక మనిషి, ఇదొక మనిషి, ఇదొక మనిషి, ఇదొక మనిషి కదా. వీళ్ళందరూ వేరే వేరే వాళ్ళు. కానీ అద్దంలోకి వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఒకటే అయినారు. ఒకళ్ళు పైన, ఒకళ్ళు కింద, ఒకళ్ళు వేరుగా అట్లా లేరు. ఇది నీకు అర్థమైతే బాగా అర్థం చేసుకోండి. అంత తొందరగా అర్థం కాదు. మీరు చాలా దీని గురించి ప్రయత్నం చేస్తే తప్ప అర్థం కాదు. ఈ అద్దంలో బృహద్దర్పణంలో వీళ్ళందరూ వేరువేరుగా పడ్డారు. వాళ్ళే విడివిడిగా ఉంటే అనేక సహస్రీష, సహస్రాక్ష, సహస్రపాద్ అన్నది అంటే తనకంటే వేరుగా వీళ్ళందరినీ చూపిస్తోంది. వీళ్ళందరికీ డిస్టెన్స్ ఉండాలి. నీకు వీడికి మధ్య ఆ ఖాళీ ఉండాలి. ఇందులో ఖాళీ ఉన్నట్టుగా కనబడుతుంది కానీ ఖాళీ ఉండదు. ఖాళీ ఉన్నట్టుగా కనబడుతుంది కానీ ఖాళీ ఉండదు. ఖాళీ ఉండని పరమాత్మ ఇట్లుంటాడు. అప్పుడు స్వర్గం ఎక్కడుంటుంది అంటే ఖాళీ ఉండని పరమాత్మ. నీకు ఇక్కడ చూస్తే నీకు ఖాళీ కనబడుతుంది, వీడు వేరే, నీవు వేరే. ఇందులో చూస్తే ఖాళీ కనపడదు. మీకు అర్థమైందా? ఇందులో చూస్తే ఖాళీ కనపడదంటే ఏమవుతుంది? స్వర్గం ఇక్కడే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు ఇక్కడికి పోవడం లేదు. ఏంరా? అర్థమైందా అమ్మా? అర్థం అవ్వదు, మీరు ప్రయత్నం చేసుకోండి. సిద్ధాంతం చెప్పాను, సాధన చేయని వాడికి అంత ఎక్కించడం కూడా నాకు కూడా కష్టము కదా. రిలేటివ్లో అంటే వేరుగా ఉన్న చోట
నీకు దూరం ఉన్నట్లు కనపడుతుంది. పరమాత్మ వేరుగా లేడు, అంతా ఒక దాంట్లోనే ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమవుతుంది? అద్దంలో పడ్డప్పుడు అన్ని బొమ్మలు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ దూరం లేవు. అట్లా లోకాలన్నీ నీకు దూరం లేవు, ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఎట్లా ఉన్నాయి అంటే చార్టులో అమెరికా భారతదేశం ఉన్నట్టు. అవి దూరంగా ఉన్నాయి అంటున్నావు, నిజంగా దూరంగా లేవు. అంటే ఎక్కడున్నాయి? ఆ అద్దంలో, బృహద్దర్పణంలో. మరి ఈ బృహద్దర్పణంలో ఉన్నవి కాక మళ్ళీ వేరే ఎందుకు వచ్చినాయండి అనేది, నీ దగ్గర ఓ చిన్న మిర్రర్ పెట్టుకున్నావు, అందుకని నువ్వు వేరే కనపడుతున్నావు. నీ మిర్రర్లో ఆమె ఏం చేసింది? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్నప్పుడు నీ చిన్న చిన్న అద్దాల్లో ఒక్కొక్క రూపాన్ని చూపించింది. ఎందుకంటే ఎక్కడ నా పెళ్ళికి వెళితే ఆల్బమ్ ఇస్తే నువ్వు నీ బొమ్మే చూసుకుంటావు, నీ బొమ్మే చూసుకుంటావు అన్నప్పుడు అమ్మవారు అది నీ బొమ్మ. అక్కడున్న నీవు, అక్కడున్న అమ్మవారు ఏం చేసింది? ఆ చిన్న అద్దంలో తన వాసనని మాత్రమే తీసుకుంది. అది వేరుగా కనబడుతుంది, అది వేరుగా కనపడదు. వేరుగా కనపడుతున్నప్పటికీ బృహద్దర్పణంలో మనం వేరుగా లేము, డిస్టెన్స్ లేదు మనకి. మనం అందరం అందులోనే ఒక దాంట్లోనే ఉన్నాం. ఆ ఒక దాంట్లోనే ఎట్లా ఉన్నాము అంటే ఆ పంచభూతాలు మూసుకున్నాయి, పంచభూతాలు తెరుచుకున్నాయి. ఇంకా ఇంతకంటే చెప్పలేనురా. మీరు సాధన చేసి ఈ విషయాన్ని మాకు ఎట్లా అర్థం చేసుకోవాలి, మీరు ప్రయత్నం చేయకుండా అన్నీ నన్నే చెప్పమంటే ఇంపాసిబుల్. ఎవడికి వాడికి అర్థం, శబ్దం వేరు అర్థం వేరురా. ఈ శబ్దం నీకు అర్థం కావాలి, నువ్వు సాధన చేస్తే అర్థమవుతుంది, లేకపోతే కాదు. నాకైంది నీకెందుకు కాదు అంటే కాదు, అంతే కదా. వాడికి ఎందుకు 100 మార్కులు వచ్చినాయి, నాకెందుకు 10 మార్కులే వచ్చినాయంటే టీచర్ నాకు కొంత పెద్ద పాఠం చెప్పి వాడికి చిన్న పాఠం చెప్పాడా? లేదు. వాడు దాన్ని అర్థం చేసుకున్నాడు, వీడికి అర్థం కాలేదు. ఏమ్మా 7:46 అయింది, నేనేమో చెప్పాననే అనుకుంటున్నా. అంటే స్వర్గం నరకం ఎలా ఉంటాయి? ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయని మాకేం చెప్తారంటే, నీకు సుఖం వచ్చినప్పుడు స్వర్గంలో ఉన్నావురా, అబ్బా స్వర్గంలాగా ఉంది అంటాడు ఎవరింటికన్నా పోయి. నీకు కష్టం వచ్చినప్పుడు ఆ హాస్పిటల్కి పోయిస్తే అది నరకం. అంటే నరకం స్వర్గం ఎక్కడో లేవు, నీవు ఎక్కడో ఉన్నాయంటున్నావు ఇందాక. అర్థమైందా? ప్రయత్నం చేయండి రా, అర్థమవుతుంది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇంకొక చిన్న విషయం చెప్తా చూడమ్మా. ఆ గురువు ఫోటో ఒకసారి, మా గురువుగారు ఇట్లా చెప్తే అర్థమవుతుందేమో అన్నారు, ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇందులో కొంతమంది మనుషులు ఉన్నారురా, వీళ్ళందరూ ఇందులో ఇప్పుడు ఒక పక్కపక్కనే ఉన్నారు, కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు ఇందులో ఉన్న మనుషులు ఎవరున్నారా? మోహన్ ఉన్నాడు, రాజీ ఉంది. ఈ మనుషులుగా నువ్వు బయట చూసినట్లయితే మోహన్ ఏ ఊళ్ళోనో ఉన్నాడు, రాజు ఇంకో ఊళ్ళో ఎక్కడో ఉంది, వాళ్ళు డిస్టెన్స్లో కనపడుతున్నారు నీకు. కానీ ఇక్కడ బృహద్దర్పణంలో వీళ్ళందరూ కలిసే ఉన్నారు. మనం అందరం బబుల్ ర్యాప్ లాగా ఈ ఇండివిజువల్గా మనం తీసుకున్నామే, దీంట్లో మనం ఇవన్నీ దూరం. ఇక్కడ నీకేమొస్తుందంటే నీ కులం దూరమైంది, నీ జాతి దూరమైంది, నీ సౌందర్యం దూరమైంది. అట్లా ఎందుకని? అవి నీ అర్థంలో పడ్డ ప్రత్యేకమైన బొమ్మలు. ఇది బృహత్. ఈ గురువుగారు ఇది చెప్తే అర్థమవుతుంది అన్నారు. నీకు అర్థం కాలేదు అని నాకు తెలుసు, ఎట్లా చెప్పాలో నాకు తెలియలే. ఇప్పుడిప్పుడే ఆయన చెప్తున్నారు గురుదేవా, అందుకే దండం పెట్టుకొని కూర్చుంటా, తండ్రి మీరు చెప్పాలి నేను చెప్పగలనా అని. ఇప్పుడు అర్థమైంది కదా. అది
బృహద్దర్పణంలో మనం అందరం ఒకటిగానే ఉన్నాం. మనం చిన్న చిన్న బొమ్మలు వేసుకునేప్పటికీ కదా, మనం చిన్న చిన్న అద్దాలు పెట్టుకునేప్పటికీ ఆ వ్యక్తులు ఎక్కడెక్కడున్నారో వాళ్ళు దూరంగానే ఉన్నారు. మన అద్దంలో పడ్డ బొమ్మలు అలా ఉన్నాయి. అద్దంలో పడ్డప్పుడు ఎట్లా ఉన్నాయి, మన మంచము మన సోఫా అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి, కానీ దూరంగా ఉన్నట్టు కనపడుతున్నాయి కదా. వాళ్ళు కూడా ఒకళ్ళని ఎత్తిన ఒకళ్ళు లేరు కదా. అట్లా నిజంగా అయితే అవి ఇండివిజువల్గా ఉండేప్పటికి దూరమైంది. అప్పుడు సూర్యుడు నీకు అంత దూరంగా కనబడుతున్నాడు, నువ్వు వాడికి ఇంత దూరంగా కనబడు. నీకు వాడు ఎంత దూరం ఉన్నాడో వాడికి నువ్వు కూడా అంతే దూరంగా కనబడదు. కానీ బృహద్దర్పణంలో మనం అందరం ఆ చక్రంలో బిగించబడ్డాం. అది అర్థమైందా? అర్థం చేసుకోండి, ఇంక అంతకంటే చెప్పలేదు.